హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఈనాటి అధ్యయనాన్ని మనకు పూజ్యులైనటువంటి రాళ్లపల్లి గురువు గారి సమక్షంలో చేసుకోవడం చాలా సంతోషదాయకం, అదృష్టం. వారికి అనేక ప్రణామాలు ముందుగా సమర్పిస్తూ వారి ఆశీస్సులను తీసుకుని ముందుకు పోదాం. ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః మాయా సంఖ్యా తురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి బ్రహ్మయత్తన్నతోస్మి. మాండిక్యోపనిషత్తు గౌడపాదీయ కారిక సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత అధ్యయన భారతి యొక్క అధ్యయన పరంపరలో ఇది ఒకటి. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత మాండిక్యోపనిషత్తు. ఇదిగో అయం ఆత్మ బ్రహ్మ, ఈ బ్రహ్మయే ఆత్మయే బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండోకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మనకు పరోక్ష గురువులైనటువంటి శ్రీ తత్వవేదానంద సరస్వతి వారికి, శ్రీ పరమార్థానంద సరస్వతి వారికి, శ్రీ చిన్మయానంద వారికి, శ్రీ దయానంద సరస్వతి గారికి అనేక కృతజ్ఞతాపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ ఈనాటి అధ్యయన అంశాలు వారి యొక్క బోధనలోంచి తీసుకునేవి ఉంటాయి. వాళ్ళందరికీ అనేక నమస్కారం. అంతేకాక ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మనకు బేసిక్ టెక్స్ట్ అయినటువంటి ఆత్మబోధ, వివేక చూడామణి, విజ్ఞాన, తర్వాత విద్యారణ్యుల వారి వేదాంత పంచదశి, విచార సాగరము, ఇటువంటి గ్రంథాల సహాయంతో మనము వీటిలో విషయాలను తెలుసుకోవడానికి చిన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో మనదంటూ ఏది లేదు. ఇక్కడ గ్రీన్ కలర్, ఇది ఎల్లో కలర్లో రాసి ఉన్నటువంటి భాగాన్ని మొదటి విశ్లేషణలో చూశాము. రెండవ విశ్లేషణలో మధ్యనున్న రెండు పాదాలు భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః అన్న దానిని కొంత విశ్లేషించుకున్నాము. అది కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటే మొత్తం అదంతా కూడా ఎల్లోగా అవుతుంది. ఇక మాయా సంఖ్య తురియం పరమమృతమజం అనేది ఇంకొక క్లాసులో కావచ్చు. చూద్దాం ఎంత దూరం పోతుంది. అస్మి, ఉన్నాను, బ్రహ్మమే. నతోస్మి, బ్రహ్మ నతోస్మి, తద్బ్రహ్మ నతోస్మి. విచ్ బ్రహ్మ? యత్ తద్బ్రహ్మ నతోస్మి. ఏ బ్రహ్మ ఉన్నదో ఆ బ్రహ్మకు నతోస్మి. ఆ బ్రహ్మ ఎట్లా ఉన్నది? వ్యాప్యలోకాన్ యద్ బ్రహ్మ తద్బ్రహ్మ నతోస్మి. అన్ని లోకములను వ్యాపించి సర్వగతమైనటువంటి ఆ పరబ్రహ్మమునకు నమస్కారం. ఏ విధముగా వ్యాపించి ఉన్నది? ప్రజ్ఞానాంశ ప్రతానై వ్యాప్యలోకాన్ యద్ బ్రహ్మ తద్బ్రహ్మ నతోస్మి. ప్రజ్ఞానము అంటే శక్తి, ఆ చిత్ యొక్క అంశప్రతానములు
అంటే ప్రతిభాసలు చిదాభాసల రూపంలో కిరణములు అనేటటువంటి విస్తారంతో అంశు ప్రధానములతో లోకములన్నీ వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ లోకములంటే సకల ప్రాణులు సకల అనుభవాలు అనేటటువంటి అర్థాన్ని తీసుకుంటాం. యద్ బ్రహ్మ తద్ బ్రహ్మ నతోస్మి. స్థిరచర నికర వ్యాపిభి. ఎక్కడండి ఇది ఉన్నది? ఇగో ఆ స్థావరములు, ఆ జంగము, వీటన్నిటిలో కూడా కదిలేవి కదలనివి అన్నిట్లో కూడా ప్రజ్ఞానాంశ ప్రధానములుగా, చిత్తి యొక్క కిరణములుగా, అంశులుగా ప్రధానై విస్తారములుగా వ్యాప్యలోకాన్ యద్ బ్రహ్మ. అటువంటి బ్రహ్మకు తద్బ్రహ్మ నతోస్మి. ఆ బ్రహ్మకు నేను నమస్కరిస్తున్నాను. లాస్ట్ టైం చెప్పుకున్నాం, పురుషుడు, పరమపురుషుడు, పరబ్రహ్మము. పరబ్రహ్మమునకు స్వరూప లక్షణాలు చిత్ జ్ఞానము, సత్ ఉనికి. ఈ రెండు ఆనందం అనే బ్యాక్డ్రాప్లో సచ్చిదానందం, సదానందం, నిత్యానందం, చిదానందం. సదానందం అన్నా చిదానందం అన్నా ఆనందమే సచ్చిదానందం. ఆ సచ్చిదానంద స్వరూపము రెండు విధములుగా మనకు తెలుస్తుంది. ఒకటి నిర్విశేష స్వరూప జ్ఞానం, అది తెలియదు, వ్యక్తము కాదు. సవిశేష లేక వృత్తి జ్ఞానం, దీనినే మనము కాగ్నిజెన్స్ అంటున్నాం అన్నమాట. కాగ్నిజెన్స్ ఆర్ కాన్షియస్నెస్ ఇన్ ఏ వెరీ లూజ్ వే. వెన్ వి సే కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ద సవిశేష ఆర్ వృత్తి విజ్ఞానం. దీనినే విజ్ఞానం అని కూడా అంటాం. నిర్విశేష జ్ఞానాన్ని అన్కండిషన్డ్ ఒరిజినల్ కాన్షియస్నెస్, ఓసి ఒరిజినల్ కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబిత చైతన్యమైనటువంటిది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. వీటిలో జ్ఞేయములు తెలియవస్తున్నాయి. జ్ఞేయములు అంటే సకల దృశ్యములు, సకల వస్తుజాతము అన్నీ తెలియవస్తున్నాయి. ఈ వస్తువులు జ్ఞేయములు అవుతాయి, ఇంక్లూడింగ్ శరీరము కూడా జ్ఞేయమే. ఈ జ్ఞేయములన్నీ కూడా దేంట్లో తెలుస్తున్నాయి? నిర్విశేష జ్ఞానము యొక్క సహాయముతో, అంటే ది ఒరిజినల్ కాన్షియస్నెస్ ఆర్ అన్లిమిటెడ్ కాన్షియస్నెస్, ద యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆర్ ద చైతన్య ఆఫ్ ద పరమపురుష. అది సవిశేష జ్ఞానంగా, అంటే చేతనగా, వృత్తి జ్ఞానంగా, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్గా, ప్రతిబింబిత చైతన్యంగా ప్రకాశిస్తున్నప్పుడు దానిలో వస్తువులు తెలుస్తున్నాయి. అటువంటి తెలియడానిని విజ్ఞానము లేక కాగ్నిజెన్స్ అంటాం. సాధారణంగా హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయిన వెంటనే ఐసీయూలో అడుగుతారు, మీరు అందరూ వచ్చి, డాక్టర్ గారు మా ఆయనకి ఏం పర్వాలేదా, ప్రాణభయం లేదా, మా ప్రాణం బాగానే ఉంది, తెలివిగా ఉన్నారా, నేను మాట్లాడొచ్చా, కాన్షియస్గా ఉన్నారా? ఆ కాన్షియస్నెస్ అంటే సవిశేష కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ఓన్లీ ఒక పర్టికులర్ పర్సన్ రికగ్నైజ్ చేస్తున్నారా, లేకపోతే ఒక వస్తువుని రికగ్నైజ్ చేస్తున్నారా, సమయాన్ని పోల్చుకుంటున్నారా, ప్లేస్ని పోల్చుకుంటున్నారా అనే ప్రశ్నలు వేస్తాం కదా. ఎక్కడున్నారండి, టైం ఎంత అయిందండి, ఇదిగో వీరెవరండి, ఆమె ఎవరండి అని అడిగితే ఆయన సమాధానం చెప్పగలిగితే ఆయన కాన్షియస్గా ఉన్నారు అంటారు. ఈ కాన్షియస్నెస్ అనేది వెరీ లూజ్ టర్మ్ విచ్ కెనాట్ బి ఈక్వేటెడ్ టు చైతన్య ఇన్ ది ఉపనిషత్స్ ఆర్ వేదాంత. చైతన్యం ఒరిజినల్ కాన్షియస్నెస్, సవిశేష జ్ఞానము లేక వృత్తి జ్ఞానము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఇప్పుడు సబ్ కాన్షియస్గా ఉన్నది ఉంటుందా మనస్సు అనే ప్రశ్న వచ్చింది. సబ్ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు విత్ రిఫరెన్స్ టు సవిశేష జ్ఞానం సబ్ కాన్షియస్. మనస్సులో ఫుల్ కాన్షియస్నెస్ స్వప్నంలో ఉండదు, జాగ్రత్తలో ఫుల్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఏం కాన్షియస్నెస్? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. అంటే సవిశేష వృత్తి జ్ఞానము మనకు చక్కగా జాగ్రత్తలో తెలుస్తుంది. స్వప్నంలో సవిశేష వృత్తి జ్ఞానమే ఉండదు కదా. మనస్సులో ఉండేటటువంటి కామజన్యాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ అయిన తరువాత ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ అన్నదే కదా అక్కడ ఉంటుంది. ఈ సవిశేష వృత్తి జ్ఞానము అనేటటువంటిది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఇన్ అ లూజ్ వే. విన్ వీలో వ్యవహారికంగా మనం అంటున్నది కాన్షియస్నెస్ అంటున్నదంతా ఈ సవిశేష జ్ఞానం గురించే చెప్తాము. కానీ నిర్విశేష జ్ఞానము తెలిసేది కాదు, తెలియవచ్చేది కాదు. అది సబ్బు అవ్వదు, అన్కాన్షియస్ అవ్వదు, హాఫ్ కాన్షియస్ అవ్వదు, 1/4 అవ్వదు. అది ఎప్పుడు స్వరూప జ్ఞానము, లుప్తము కాదు, పూర్ణంగా ఎప్పుడు ఉంటుంది. ఈ బ్యాక్డ్రాప్తో మనం ఆ క్వశ్చన్ ఇప్పుడు అనలైజ్ చేసుకుంటే ఈజీగా అర్థం. ఓకే, అధిష్టానము పరబ్రహ్మ పురుషుడు, చైతన్యమే బ్రహ్మ.
అదే జగత్కారణం బ్రహ్మ, అదే బింబం అంటున్నాం. అదే నిరుపాధిక చైతన్యం. ఏ ఉపాధులకు, ఏ రూపాలకు, ఏ విశేషాలకు సంబంధపడనటువంటి సామాన్య చైతన్యం, స్వరూప జ్ఞానం, ఒరిజినల్ కాన్షియస్నెస్, ఆల్సో కాల్డ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. సత్యం జ్ఞానం అనంతం. అది పరిచ్ఛిన్నము కాదు. దేశమునకు, కాలమునకు, వస్తువునకు పరిచ్ఛిన్నత లేని కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో అదే ఎన్ఏఎస్ చైతన్యం అంటాం మనం ప్రతిసారిగా. ఎన్ఏఎస్ అంటే ఏమిటండి? ఎన్ అంటే నిత్యం, ఏ అంటే అద్వయం. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అనదర్ వన్. ఓన్లీ వన్ దట్ ఈస్ దేర్. నిత్యం మీన్స్ దురుత్తమవుదు, ఎప్పుడు పూర్ణము, ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. అది ప్రజ్ఞాన ఘనము, చైతన్య ఘనము, స్వతంత్రం, పరతంత్రము కాదు. ఇంకొక దీనిని అపేక్షించదు. ఏ అపేక్ష లేకుండా తనకు తానుగా ప్రకాశ రూపంగా అన్నిటినీ తెలియజేస్తున్నటువంటి ఏ చైతన్యం ఉందో దానినే ఎన్ఏఎస్ చైతన్యం అంటాము. యాజ్ అపోజ్డ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ కాల్డ్ ద సవిశేష జ్ఞానం. సవిశేష జ్ఞానం అంటే ఏమిటి? ఇదిగో సృష్టిలో ఉన్నటువంటి సకల వస్తువులను, సకల పదార్థాలను, సకల అనుభవాలను తెలుసుకునేటటువంటిది సవిశేష జ్ఞానము. భోగాన్ స్థవిష్టాన్ భుక్వా అంటే ఏది? ఇదిగో ఈ సవిశేష జ్ఞానాన్ని తెలుసుకుంటూ అని అర్థం. భోగాన్ భోగములను, స్థవిష్టాన్ స్థూలమైనటువంటి భోగములను, భుక్వా అనుభవిస్తూ. ఎప్పుడు స్థూల భోగాలను అనుభవిస్తుంది? జగత్తులో అనుభవిస్తుంది. జగత్ ఎప్పుడుంది? నాకు జాగ్రత్తలో ఉంది. అంటే జాగ్రత్తలో స్థూల భోగాలు అనుభవిస్తుంది. అది సవిశేష జ్ఞానము. లూజ్గా కాన్షియస్నెస్ అని మనం మెడికల్గా కానీ లౌకికంగా కానీ అంటున్నది ఈ సవిశేష జ్ఞానమే కానీ ఆ నిర్విశేష జ్ఞానం గురించి మనం మాట్లాడటం. వృత్తి ప్రతిబింబిత విజ్ఞానం అంటే ఒక్కొక్క వస్తువుకి సంబంధించినటువంటి రిఫ్లెక్టెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో విజ్ఞానము, దానినే సవిశేష జ్ఞానము అంటారు. ఉపాధిగత చేతన, చైతన్యము మనసునందు ప్రతిబింబించినప్పుడు చేతనగా మారుతుంది. ఈ చేతననే చిత్ యొక్క ఆభాస. చిత్వత్ అభాసతే చిదాభాస లేక చిచ్ఛాయ. ఇగో మనం చక్కగా అనుభూతి ప్రకాశంలో ఉపయోగించారు అన్నమాట. చిచ్ఛాయ లేకపోతే ప్రతిబింబ చైతన్యము, విశేష జ్ఞానం. జ్ఞేయము అంటే వస్తువుల్లో ఉండేవి. ఈ వస్తువులన్నీ ఒక దేశంలో ఉంటాయి, ఇంకో ప్రదేశంలో ఉండవు. ఒక కాలంలో ఉంటాయి, ఇంకో చోట ఉండలేవు. ఒక వస్తు రూపంగా ఉంటాయి, ఇంకో వస్తు రూపంగా ఉండలేవు. అంచేత జ్ఞేయములన్నీ పరిచ్ఛిన్నములే. జ్ఞేయములు అనేకము, సవిశేష జ్ఞానము కూడా అనేకము. ఎన్ని జ్ఞేయాలు ఉన్నాయో అన్ని సవిశేష జ్ఞానాలు ఉంటాయి. నిర్విశేష జ్ఞానము, నిర్విశేష చైతన్యము, ఎన్ఏఎస్ చైతన్యము అద్వయము, నో ప్లూరాలిటీ, ఓన్లీ. ఈ సవిశేష జ్ఞానము అనిత్యము, నిర్విశేష జ్ఞానము నిత్యము. సవిశేష జ్ఞానము అనేకము, నిర్విశేష జ్ఞానము అద్వయము. సవిశేష జ్ఞానము లేక వృత్తి జ్ఞానము లేక వృత్తి ప్రతిబింబిత విజ్ఞానము పరతంత్రము. ఎన్ఏఎస్ చైతన్యము స్వతంత్రము. దాన్ని చైతన్యము అంటాము, దీన్ని చేతన అంటాము. సింపుల్గా డిఫరెన్షియేట్ చేసుకోవడానికి, దేని గురించి మాట్లాడుతున్నామని తెలియడానికి చైతన్యం అనగానే నిర్విశేష చైతన్యం, చేతన అంటే రిఫ్లెక్టెడ్ అనే క్లారిటీ మైండ్లో పెట్టుకుంటే మనం మాట్లాడేటప్పుడు చేతనయ చైతన్యం అనే కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. ఓకే, ఫస్ట్ టైం చూసాము ఇది. ఇదిగో చైతన్యము ఎక్కడుంది? అంతటా ఉంది. మరి ఉపాధులలో అక్కడే ప్రకటమవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రకటించడానికి కావలసినటువంటి తత్వమున సత్వగుణము కలదు. అది ఏ మనస్సు. మనస్సు బుద్ధీంద్రియాలు సత్వగుణ ప్రధానాలు. ఆ మనస్సు దగ్గర, ఈ చైతన్య మనస్సు దగ్గరగా ఉన్నప్పుడు అది వేడెక్కుతుంది అనుకోండి, లేకపోతే ఇల్యూమినేట్ అవుతుంది అనుకోండి, ప్రకాశింపజేయబడుతుంది అనుకోండి. ప్రకాశింపజేయబడి ఏం చేస్తుంది? వస్తు జ్ఞానాన్ని కలిగించాలి కదా. అది చేతనగా అవుతుంది. చైతన్యం చేతనగా అయిన తరువాత ఆ వస్తువుల వైపు పరిగెడుతుంది. బయటకు, ఎక్కడకు? అదిగో ఆకాశం అనే పంచభూతముతో తయారైన, తన్మాత్రతో తయారైనటువంటి వస్తువేదన ఉంటే ఆ వస్తువు దగ్గరకు శబ్దాన్ని గ్రహించడానికి శ్రవణేంద్రియం అనే ఇంద్రియము వెళుతుంది. అలాగే స్పర్శేంద్రియం అనేటటువంటిది వాయు తన్మాత్రకు సంబంధించినటువంటి విషయాలను, స్పర్శను తెలుసుకోవడానికి స్పర్శేంద్రియం పెడుతుంది.
స్పర్శేంద్రియం ఎక్కడ ఉన్నది? స్పర్శేంద్రియము అంతటా ఉంది. శరీరం అంతటా. చర్మం ఎక్కడున్నదో అదంతా. త్వక్ చర్మము. చర్మము అనేటటువంటిది స్థూలాంశము, త్వక్ అనేటటువంటిది సూక్ష్మాంశము, కన్ను అనేటటువంటిది స్థూలాంశము, చూపు అనేటటువంటిది సూక్ష్మాంశము, చెవి అనేటటువంటిది స్థూలాంశము, శ్రవణేంద్రియము అనేటటువంటిది సూక్ష్మాంశము. అంటే ఈ పంచేంద్రియాలలో కూడా స్థూల భాగము, సూక్ష్మము. స్థూల భాగమును గోళకము, గోళకము అందురు. గోళకమనగా ఇంద్రియముల యొక్క స్థూల భాగము. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. కన్ను గోళకము, చూపు సూక్ష్మాంశము, చెవి గోళకము, శ్రవణేంద్రియము దంతలుక సూక్ష్మాంశము, చర్మము గోళకము, స్పర్శ అనేటువంటి స్పర్శేంద్రియము అనేటటువంటిది దంతలుక సూక్ష్మాంశము. ఈ స్పర్శ అనేది శరీరంలో అంతటా, ముఖ్యంగా ఈ చేతులలో, ఈ బుగ్గల దగ్గర, ఈ పెదాల దగ్గర మ్యాక్సిమం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎక్కువగా ఉంటాయి ఆ రిసెప్టార్స్. అలాగే అరికాళ్ళలో, ప్రైవేట్ పార్ట్స్లో ఇక్కడ ఈ స్పర్శ జ్ఞానము ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓరల్ క్యావిటీ, నోట్లోని, నాలికలోని, వాటి అన్నిటి చోట, అలాగే మనం విసర్జనేంద్రియాల మూత్ర పురుష నాళాల దగ్గర కూడా ఈ స్పర్శేంద్రియం ఉంటుంది. అందువలననే మనకు యూరిన్ వస్తున్నట్టుగా ఉండడం కానీ, మోషన్ వస్తున్నట్టుగా ఉండడం కానీ తెలుస్తుంది ఆ స్పర్శేంద్రియం వలన. స్పర్శేంద్రియం అంటే ఒక్క చర్మానికే లిమిట్ అయిపోతుంది అనుకోకండి. సమ్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ, ఆఫ్ ద నేసల్ క్యావిటీ, ఆఫ్ ది యూరినరీ ట్రాక్ట్, ఆఫ్ ది excretory tract, rectum and anal canal, and also the private parts, these are also served by the స్పర్శేంద్రియ. ఓకే, ఈ నెక్స్ట్ రూపజ్ఞానం ఉన్నది. ఈ రూపజ్ఞానానికి సంబంధించిన తన్మాత్రతో కన్ను అనేటటువంటి ఇంద్రియము బయటకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రూపాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇక్కడ రసనేంద్రియము, అంటే రసన అనే తన్మాత్రకు సంబంధించిన విషయం ఉంటే దాన్ని తెలుసుకోవడానికి, రసనేంద్రియాన్ని స్టిమ్యులేట్ చేయడానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంటే ఈ నాలుక అంట. నాలుకలో 3 ఉన్నాయి. ఒకటేమిటి? స్పర్శ, వేడి చలవ అని తెలిసేది, బరువుగా ఉంది మెత్తగా ఉంది అని తెలిసేది స్పర్శ. ఫలానా రుచి అని తెలిసేటటువంటిది, ఇగో కటు, ఆమ్ల, లవణ, తిక్త అలా తెలుస్తున్నాయి కదా, ఆ రుచులు తెలిసేటటువంటిది స్పెషల్ సెన్స్. అంతేకాకుండా మాట్లాడే శక్తి కూడా కొంతవరకు నాలుక మీద ఆధారపడి ఉంటుంది. మాడ్యులేషన్ ఆఫ్ టంగ్ అండ్ ఓరల్ క్యావిటీ ఈజ్ ద స్పీచ్. సో అది కూడా 3 ఫంక్షన్స్. అది కర్మేంద్రియము, అది జ్ఞానేంద్రియము, అది స్పర్శేంద్రియము కూడా. సరే, చైతన్యం అనేటటువంటిది ఈ గంధం అనేటటువంటి తన్మాత్ర ఉండే విషయాలను గ్రహిస్తే అక్కడ అటుపక్క ఇంద్రియం వెళ్ళినట్లయితే జరుగుతుంది. రస, గంధ, స్పర్శ అనేటటువంటివి ఇంద్రియానికి చాలా దగ్గరగా వస్తేనే తెలుస్తాయి. దూరంగా ఎక్కడో మైసూర్ పాకు ఉంటే రుచి తెలియదు, దూరంగా ఎక్కడో గులాబీ ఉంటే తెలియదు. కానీ గులాబీలో ఉన్న పరిమళ కణాలు గాలిలోంచి వ్యాపించి గంధవహుడు అంటే గాలి ద్వారా వచ్చి ముక్కుని తాకితే తెలుసు. స్పర్శ రసములు డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఇంద్రియ ఈజ్ రిక్వైర్డ్. Whereas Shabda and Rupa, they do not require direct contact. In fact, the Shabda and Rupa Grahana, the Indriya itself goes, reaches out towards that part. ఇది ఎక్కడ జరుగుతుంది? అదంతా సవిష్టాన్ భోగాన్, భోగాయతనము స్థూల శరీరము, భోగాయతనము జాగ్రత్త స్థూల శరీరము, సవిష్టాన్ భోగాన్ భుక్త్వా అంటే స్థూల శరీరీ అంటే యాక్ట్ 1. అంటే పరమాత్మ గారు 3 వేషాలు. ఒక వేషము యాక్ట్ 1 వేస్తున్నారు. యాక్ట్ 1లో జాగ్రత్త పురుషుడు. ఆ జాగ్రత్త పురుషుడినే మనము విశ్వడు అని పిలుస్తాం. సో విషయం అంటే ఏమిటండి? విషయం అంటే అదిగో అక్కడ ఉన్నటువంటి వస్తువు, దృశ్యము అంటున్నాము. విశేషణ శిన్వంతి అంటే బంధించేవి అని అర్థం. శిన్వంతి, షింగ్ అనేటటువంటి ధాతువు నుంచి సిన్వంతి అనేటటువంటి పదము ఏర్పడితే విశేషణ శిన్వంతి విషయ. విషయం అనగా బంధించేది. ఇట్ విల్ అట్రాక్ట్ యూ ఇన్ సచ్ ఎ వే దట్ యూ కెనాట్ గో అవే ఫ్రమ్ ఇట్. దట్ దాని తాలూకా లక్షణం అదంతా. మాయా స్వరూపము కదా. ఇంకా తన్మాత్రలు అన్నాము. తదేవ మాత్ర
ఆ ఒక్క ఆకాశ గుణమే, ఒక్క శబ్ద గుణమే, ఒక్క స్పర్శ గుణమే ఉంటే దానిని తన్మాత్ర. మాత్ర అంటే ఏమిటండి? టాబ్లెట్టా? కాదండి. మీయంతే ఇది మాత్ర. మీయంతే ద వన్ విచ్ మెజర్స్, కొలిచేది. దేనైనా కొలిచి ఇదిగో ఇలా ఉంది, ఈ రూపంలో ఉంది, ఈ రంగులో ఉంది, ఇది సుశీలమ్మ పాట, ఇది ఘంటసాల గారి పాట, లేకపోతే ఇది మెత్తగా ఉంది, గట్టిగా ఉన్నదని చెప్పి కొలిచి చెప్పేటటువంటిది మాత్ర. మీ అంతే ఇది మాత్ర. పదాలు తెలుసుకోవాలి. విశేషణ సిన్వంతి విషయ మీ అంతే ఇది మాత్ర తదేవ అంటే తన్మాత్ర. సవిష్టాన్ భోగాన్ భుక్త్వా. ఎక్కడ? జాగ్రత్తలో. జాగ్రత్త ఎప్పుడుంది? నేను జగత్తుతో వ్యవహరిస్తున్నప్పుడు. అంటే స్థూల శరీరము. ఎందుకు వీటిని స్థూలం అన్నారండి? సూక్ష్మేంద్రియాలతో కదా పట్టుకుంటున్నాడు. ఆ శబ్దాన్ని, రూపాన్ని, ఈ స్పర్శని, గంధాన్ని మనసుతోనే సూక్ష్మేంద్రియాలతో పట్టుకుంటున్నారు. మరి స్థూలాన్ని ఎందుకు అన్నారండి? అంటే స్థూల శరీరము మ్యాక్సిమం ప్లేలో ఉండేటటువంటిది జాగ్రత్త కాబట్టి అదొక ఆన్సర్. రెండోది, విషయములు స్థూలములు కాబట్టి ఆ స్థూల విషయములను తెలుసుకుంటున్నాడు కాబట్టి స్థవిష్టాన్ భోగాన్. అయితే సూక్ష్మ విషయాలు జాగ్రత్తలు తెలియవా? ఎందుకు తెలియవు? మా మామగారు ఉండేవారు, ఆవిడ ఇప్పుడు లేరు. ఆవిడ గురించి నేను ఆలోచించుకుంటే నా మనసులో స్మృతిలోకి వస్తున్నారు. అది స్థూలమా సూక్ష్మమా? సూక్ష్మమే కదా. అంటే స్థవిష్టాన్ అన్నంత మాత్రాన సూక్ష్మ భోగాలు జాగ్రత్తలో ఉండవని కాదు. ముఖ్యంగా స్థూలమైనటువంటి శరీరానికి సంబంధించిన ప్లే ఎక్కువగా ఉంటుందని, స్థూల విషయాలను చూస్తున్నాం కాబట్టి, వింటున్నాం కాబట్టి స్థవిష్టాన్ అన్నారు. ఓకే, ఇంకా సెకండ్ స్టేజ్కి వచ్చేసరికల్లా రోల్ నెంబర్ 2 ఆర్ యాక్ట్ నెంబర్ 2, పరమాత్మ గారు వేసే రెండవ వేషము. రిమెంబర్, పరమాత్మ మారడు, పరమాత్మ అలాగే ఉంటారు. ఊరికే మనం మాయ ద్వారా వేషం వేసుకుంటున్నాం. అది రెండవ వేషం ఏమిటి? అదిగో ఆ చైతన్య, మిగతా ఇంద్రియాలన్నీ కూడా రస, గంధ, శబ్ద, స్పర్శ రూపాలు, వాటి తన్మాత్రలు అవి ఏమీ చేయలేకపోతున్నాయి. ఎందుకు? ఇంద్రియం వాటి పక్కకి వెళ్ళడం లేదు. ఆ ఛానలే కట్ ఆఫ్ అయిపోయింది. ఆ మనసు కూడా ముందు గ్రీన్గా ఉండేది పాపం, అది చల్లగా కొంచెం డల్గా అయిపోయి ఒక్క మనసు మాత్రమే ప్రకాశం. అటువంటి మనసు ఒక్కటే ప్రకాశిస్తున్న స్థితిని, లేకపోతే ధిషణ ఉద్భాసితాన్, ధిషణ బుద్ధి యందు ఉద్భాసితాన్ ప్రొజెక్ట్ చేయబడిన, ప్రకటించబడినటువంటి, అవి ఎక్కడి నుంచి వచ్చేయండి? బుద్ధిలోకి. ఇవన్నీ కామజన్యం రా నాన్న. నువ్వు జాగ్రత్తలో ఎన్నో సంకల్పాలు చేస్తున్నావు కదా, ఆ సంకల్పాలన్నీ వాసనలై కూర్చున్నాయి కదా, ఆ వాసనలు కర్మఫలాలు అవుతున్నాయి కదా, ఆ వాసనలకు అనుగుణంగా నువ్వు కర్మలు చేస్తున్నావు, ఆ కర్మఫలాలు ఉంటాయి, ఆ కర్మఫలాల వలననే ఈ దేహం వచ్చింది. వాటి నుంచే ఈ స్వప్నంలో దిషణోత్పాసితాన్ కామజన్యం. ఇందక్కడదేమిటి? భోగ ఆయతనము స్థూల శరీరము, సూక్ష్మ శరీరము భోగ సాధకము అంటే స్వప్నము, సూక్ష్మ శరీరం. ఏంటన్నారు? భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ అని ఆపేయకుండా పునరపి, ఇంకా అంతటితో ఆగకుండా పునరపి ధిషణ ఉద్భాసితాన్ కామజన్యాన్ భోగాన్ భుక్త్వా తెచ్చుకోవాలి, ఆవృత్తి చేసుకుని. కామజన్యమైనటువంటి బుద్ధిలో ప్రకటమైనటువంటి, బుద్ధి శక్తి వలన ప్రొజెక్ట్ అయినటువంటి విషయాలను కామజన్యాన్ ధిషణోత్పాసితాన్ భుక్త్వా భోగాన్. అది రెండవ స్థితి. భగవత్పాదుల వారు 74వ శ్లోకంలో వివేక చూడమణిలో చెప్తుంది. పరస్పరంశైర్మిళితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీర హేతవః. ఇందులో 3 అంశాలు ఉన్నాయి కదా మాయలో. ఏమిటేమిటి? సత్వగుణం ఉన్నది, రజోగుణం ఉన్నది, తమో గుణం ఉన్నది. ఆ తమో గుణము యొక్క అంశము పరస్పర అంశాన్ని మిళితాని, ఆ తమో గుణము కలిసి మిళితాని భూత్వా స్థూలాని చ, అదిగో ఈ స్థూల పదార్థాలు, స్థూల శరీరము. స్థూల శరీరం అంటే ఏంటి? త్వక్కు, మాంసము, మధ్య, బోను, ఇలా ధాతువులు ఉన్నాయి కదా, ఈ సప్త ధాతువులతో కలిగినటువంటి స్థూల శరీరము ఏర్పడుతుంది. మరి ఎలాగండి? ఎలాగ నాకు విషయాలు తెలుస్తున్నాయి? స్థూల శరీరంతో కాదురా నాన్న, శరీరంలో ఉన్నటువంటి ఆ సత్వ రజోగుణాలు ఉన్నాయి కదా, అవి తన్మాత్రలతో మాత్రాతదీయా, ఈ పంచభూతముల యొక్క మాత్రలనే విషయములవుతే, ఆ విషయములను ఈ తన్మాత్రల ద్వారా దానికి సంబంధించిన ఇంద్రియము శబ్దాదయ పంచసుఖాయ భోక్తు, శబ్దము మొదలైన పంచవిధములైన అనుభవాలను పొందుతుంది.
అదే భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పరస్పరాంశైర్మిళితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీరహతవః మాత్రా తదీయా విషయా భవంతి సత్తాదయః పంచసుఖాయ భోక్తు. సరే, యాక్ట్ నెంబర్ 3, రోల్ నెంబర్ 3 that we have assigned by Maya is the సుషుప్తి. ఆ సుషుప్తిలో చైతన్యమే చూసారా, ప్రతి దాంట్లోనే ఆ చైతన్యం ఒక్కలాగానే ఉన్నది. అది లుప్తము కాదు. చైతన్యము, సబ్ చైతన్యము, అన్చైతన్యము, హాఫ్ చైతన్యము అంటూ ఉండదు. ఓన్లీ చేతనలోనే ఈ వ్యత్యాసాలు. ఓకే, చేతన చైతన్యం ఎప్పుడైతే ప్రతిఫలిస్తోందో ఆ బుద్ధిలో, ఆ మనసులో, అది చేతన అవుతుంది. అయితే అది యాక్టివ్గా ఉందా? లేదండి. స్వప్నంలో యాక్టివ్గా ఉంది, కానీ సుషుప్తిలో శబ్దము లేదు, రూపము లేదు, రసము లేదు, గంధము లేదు, స్పర్శ లేదు, చేతన కూడా పడుకుని ఉన్నది. పీత్వా సర్వాన్ విశేషాన్, అన్ని విశేషాలను తాగేసి, మింగేసి, పీత్వా అంటే త్రాగి, అంటే మిరింగి వేసి. ఇందాకది సూక్ష్మమైతే ఇది సూక్ష్మతరము. అప్పుడు ఏ రూపంగా ఉంది? ఒక్క ఆనంద రూపంగానే ఉంది. స్వపీతి మధుర భుక్. ఇప్పుడు ఆ లైన్ ఏమిటైంది? భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధుర భుక్. ఎందువల్ల కలుగుతున్నాయి? మాయయా, మాయా కార్యములు అవడం. భోజయన్నః, మేమే భోజిస్తున్నాము, నేనే చేస్తున్నాను, నేనే సినిమా చూశాను, నేనే గురువు గారింటికి వెళ్ళాను, నేనే పడుకున్నాను, నేనే స్వప్నాన్ని కన్నాను, నేనే సుషుప్తుల ఆనందాన్ని అనుభవించాను అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందువలన? మాయయా భోజయన్నః. ఓకే, ఏమిటండి ఈ మాయ 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 అంటారు కదా, పనికి మాలినటువంటిదా, అక్కర్లేనటువంటిదా? మాయ ఉండాలా వద్దా? అసలు దాని కథ ఏమిటి? దాని విషయం ఏమిటి? అవ్యక్త నామ్ని పేరు చెప్పమన్నావా దానికి? నాన్న అవ్యక్తం రా. వ్యక్తం అంటే మాయ. అదేమిటి? పరమేశ శక్తి, పరమేశ్వరుని యొక్క శక్తి. అది పనికి మాలినది ఎలా అవుతుంది? పరమేశ్వరుని శక్తియే మాయ. ఇన్ఫ్యాక్ట్ మాయ అనేటటువంటి దానిని భగవత్పాదులు అద్వైత వేదాంతానికి ప్రసాదించినటువంటి పెద్ద వరము. ఆ మాయ వలననే ఈ ప్రపంచమంతా తెలియవచ్చు. అది ఎప్పటి నుంచి ఉంది? అనాది. ఆ పరమాత్మ ఎప్పటి నుంచి ఉందో, ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కూడా ఉంది. అవిద్య, దీనికి ఇంకో పేరు అవిద్య. అయ్యా ఉందో ఏమిటండి పార్ట్స్? త్రిగుణాత్మిక, 3 గుణాలు కలిగి ఉంటుంది. పరా, చాలా సుపీరియర్, శ్రేష్టం. దేనికైనా శ్రేష్టం. హిరణ్య గర్భ బ్రహ్మ కంటే కూడా శ్రేష్టం. ఎందుకంటే హిరణ్య గర్భ బ్రహ్మ కూడా మాయలోనే ఉన్నాడు. ఒక్క ఈశ్వరుడు మటుకు మాయా అధిపతి, కానీ మాయా అధీనంలో ఉండడు. హిరణ్య గర్భ బ్రహ్మ కన్నా పరమైనది కాబట్టి పరా కార్యానుమేయ. ఇదిగో కార్యరూపంగా అనుమేయ తెలియవస్తుంది. ఎవరి చేత? సుధీయైవ అంటే బుద్ధిమంతులచే. ఎవరైతే ఉపనిషత్తులు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ కల్పిత వస్తువులన్నీ కూడా మాయా కార్యములు అని తెలుసుకుని, ఈ మాయా కార్యము పరమేశ్వరుని శక్తియే. శక్తి, శక్తిమత్ అభేద. శక్తి వేరు, శక్తిమంతుడు వేరు, రెండు ఉండరు. అగ్ని వేరు, అగ్ని యొక్క శక్తి అయిన దాహకత్వము వేరుగా ఉండవు, రెండు కలిసే ఉంటాయి. పరమేశ్వరుడి యొక్క శక్తి అన్నా, పరమేశ్వరుని యొక్క మాయ అన్నా. అవ్యక్త నామ్ని పరమేశ శక్తి అనాద్య విద్యా త్రిగుణాత్మిక పర కార్యానుమేయ సుధియైవ మాయా. దానివల్ల ఏమిటవుతోంది? కార్యానుమేయం అవుతే ఏయా జగత్ సర్వం ఇదం ప్రశూయతే. యయా దేని చేత? ఇదం సర్వం జగత్, ఈ సర్వ ప్రపంచంలో ఉన్న దృశ్యజాతము అన్ని కొండలు, బండలు, చెట్లు, పుట్టలు, గోవులు, మనుషులు, ప్రాణులు అన్నీ కూడా ప్రసూయతే ప్రకటం అవుతున్నాయి, పుడుతున్నాయని చెప్ప. పుట్టడం అంటే తల్లి నుంచి బిడ్డ పుట్టినట్టు కాదు. ప్రసూయతే
దే ఆర్ అపియరింగ్, దృశ్యమవుతున్నాయి, ప్రసూయతే ప్రకటమవుతుంది. మాయ తాలూకా డెఫినేషన్ చూసారా? ఎటువంటి డెఫినేషన్ ఇచ్చారు ఆయన? అవ్యక్త నామ్ని పరమేశ శక్తి స్థవిష్టాన్ స్థూల భోగాన్. స్థూల అనేటటువంటి పదమునకు అర్థమేమిటి? గ్రాస్, బల్కీ. ఇష్టాన్ అనేటటువంటి సఫిక్స్ సూపర్లేటివ్ సఫిక్స్ చేరిస్తే స్థూల ఇష్టాన్, లా ఎగిరిపోతుంది. ఆ స్థూల స్థా అవుతుంది, స్థవిష్టాన్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ స్థూల, స్థూలతమము అని అర్థం. ఓకే, చైతన్యము చేతనం మనకు తెలిసిపోయింది. జాగ్రత్త స్థూల శరీరము. అంతఃకరణాలు ఉన్నాయి లోపల, మనో బుద్ధి అహంకార చిత్తాలు, దాంతోపాటుగా జ్ఞానేంద్రియాలు కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, ఈ అంతఃకరణాలు మాయ యొక్క సత్వగుణ కార్యములు. పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు మాయ యొక్క రజోంశము. మాయ యొక్క తమోంశం ఏమైంది? ఆ తమోంశమే ఈ పరస్పరాంశే మిళితాన్ని భూత్వ పంచీకరణం చెంది స్థూలానిచ్చ స్థూల శరీర హేత. స్థూల పదార్థాలు, స్థూల శరీరము, ఆ మూడోదైనటువంటి తమో గుణము యొక్క పంచీకరణము వలన, పంచభూతముల యొక్క మిళితము, పరస్పర మిళితము వలన పంచీకరణం చెంది స్థూల దేహము, స్థూల విషయాలుగా ఏర్పడింది. సత్వగుణం ఏమైంది? సత్వగుణం జ్ఞానేంద్రియాలను, అంతఃకరణమైనటువంటి మనస్సు బుద్ధులుగాను ప్రకటమవుతుంది. ప్రాణము లేక కర్మేంద్రియాలు, ప్రాణము మరియు కర్మేంద్రియాలు రజోగుణ అంశములు. ఇవి డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనము ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అనేటటువంటి కాన్సెప్ట్. అంటే ఒక వస్తువు మనకి ఎలా తెలియవస్తుంది, మాయ యొక్క ప్లే ఏమిటి అని తెలుసుకోవాలంటే ఒక 15 నిమిషాలు స్పెండ్ చేస్తాం దీని మీద. అయితే కూడా ఇది క్లియర్గా అర్థం అవ్వాలి. ఏమిటి పదాలు? వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. ఉపతన్మాత్ర ఉంది, ఒక ఇంద్రియాన్ని తెలుసుకుందాం, అన్నిటికీ అదే అప్లై అవుతుంది. ఒకటి ఉపలక్షణంగా తెలుసుకుంటే రూపం అన్నది ఈజీగా గ్రహిస్తారు కదా, దాని గురించి తెలుసుకుంటే మిగతా ఇంద్రియాలకు కూడా దీన్ని అప్లై చేయవచ్చు. ఏమిటి? లోపల చైతన్యం ఉన్నది, ఆ చైతన్యము చేత ప్రభావితమైన ప్రతిభాసితమైన చిదాభాస అయిన చేతన ఏర్పడినది. పైన రూపతన్మాత్రకు సంబంధించినటువంటి ఒక అంశము, ఏదో ఒక చెట్టో లేకపోతే మనిషో ఒక జంతువో ఏదో దాన్ని గ్రహించాలి. రూపతన్మాత్రకు సరిపోయినటువంటి ఇంద్రియం ఏమిటి? ఆ కన్ను అనే దాన్ని రిక్రూట్ చేస్తుంది. ఎవరు? మనస్సుగా రిక్రూట్ చేస్తారు. అక్కడ ఏదో రూపంలా కనిపిస్తోంది, ఆకారంగా అదేమిటో తెలుసుకునిరా అని ఇట్ విల్ రిక్రూట్ ఇట్స్ పర్సన్. సో దెర్ ఇస్ ఎ ఛానల్ దట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద మైండ్ అండ్ ది రూపతన్మాత్ర. రూపతన్మాత్ర అంటే ఇక్కడ గోవు అందాం, పోనీ సింపుల్గా ఉంటుంది. గోవు ఉంది అక్కడ, ఆ గోవుని చూడాలి. మనస్సు గారు ఒక ఛానల్ క్రియేట్ చేశారు. ఈ ఛానల్ ఏమిటి? దిస్ ఎ ఫ్లో ఆఫ్ ఛానల్. ఇన్ దిస్ ఛానల్ దేర్ విల్ బి ద ఇంద్రియ. ద ఇంద్రియ ఇన్ దిస్ కేస్ ఈజ్ వాట్? ఈజ్ ది ఇంద్రియ ఈజ్ ది చక్షురింద్రియ. ఆ చక్షు అనే ఇంద్రియాన్ని రిక్రూట్ చేసింది. ఈ చక్షురింద్రియము, ఈ చేతన రెండు కలిసి ఆ రూప తన్మాత్ర వరకు అలా ప్రొజెక్ట్ అవుతాయి. మరి నాకు కనబడటం లేదండి, మరి రోజు కాంతి ప్రకాశిస్తోంది, ఫోటాన్స్ కనిపిస్తున్నాయండి, శబ్దం వినిపిస్తోంది, శబ్ద తరంగాలు మీ కంటికి కనిపిస్తున్నాయంటే కనబడవు, కనబడక్కర్లేదు, కనబడకూడదు కూడా. ఆ విధంగా ఈ ఫ్లో ఉంటుంది. ఎక్కడి నుంచి? చేతన నుంచి చక్షువు ద్వారా రూప తన్మాత్రకు ఒక ఛానల్ ఏర్పడుతుంది, ఒక ప్రొజెక్షన్ ఏర్పడుతుంది. ఈ ప్రొజెక్షన్ ఏర్పడినప్పుడు ఏంటవుతుంది? ఈ చైతన్యం అనేటటువంటిది దీని మూలంగా ఇలా ఇక్కడ దీన్ని టచ్ చేస్తుంది. అప్పుడు ఏంటవుతుంది? ఈ గోవు అనేటటువంటిది తెలియవస్తుంది. ఇక్కడ ఎలా తెలియవస్తుంది అంటే, సాధారణంగా ఈ చైతన్యం ఏమిటి? చైతన్యము సర్వజ్ఞము, అన్నిటినీ తెలుసుకోగలదు, దేన్నైనా తెలుసుకోగలదు. దేన్నైనా అంటే ఏ వస్తువునైనా తెలుసుకోగలదు, ఏ దేశంలో జరుగుతున్నదైనా తెలుసుకోగలదు, ఏ ప్రదేశంలోని ఏ కాలంలో జరిగినైనా తెలుసుకోగలదు. ఇవన్నీ ఒక్కసారి తెలుసుకోగలదు. అంతటి చైతన్యం మనలో ఉన్నది. మరి అయితే నాకు అన్ని విషయాలు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు, అమెరికాలో ఉన్నది, హైదరాబాద్లో ఉన్నది, ఇంకో ఊళ్ళో ఉన్నది, రకరకాలుగా రూపాలు ఉన్న జ్ఞానం ఒక్కసారి ఎందుకు కలగటం లేదు? చచ్చిపోతాం. అలా కానీ కలిగినట్లయితే మనిషి విస్ఫోటం అయిపోయి చనిపోతాడు. ఎందుకు? అదే అర్జునుడి గారి బాధ మనం చూశాం కదా.
అర్జునుడి గారి బాధ ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఒకేసారి ఇది జరిగినప్పుడు ఆయనకి ఏమిటైంది? ఒక్కసారి అర్జునుడి గారికేమో ఈ విధంగా అన్నీ ఒకేసారి కనబడేసరికల్లా ఏంటైంది ఆయనకి? పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషించ సర్వాన్ మురగాంచ దివ్యాన్. ఋషులు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, ఇంకొకరు పాములు, జర్రెలు అన్నీ కనిపించేస్తున్నాయి. బాబోయ్, చూడలేకుండా ఉన్నానయ్యా మహాత్మా అంటూ మొరపెట్టుకున్నాడు కదా. ఏమంటున్నాడు? ఇంకా ఏమన్నాడు? రూపం మహత్తే బహువత్ర నేత్రం మహాబాహో బాహురుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తదాహం. ఉనికి చస్తున్నాను మహానుభావ. ఇవన్నీ నేను ఒక్కసారి చూడు. అదే అవుతుంది. ఆ మాయ అనేది లేకపోతే, ఈ సర్వజ్ఞమైన చైతన్యము ఈ ఉపాధికి పరిమితము కాకపోతే, మొత్తం అంతా తెలియవస్తే ఉపాధిగత జీవుడు ఉండడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అదే విషయాన్ని ఇంకా చెప్తున్నాడు. దంష్ట్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే. ఎక్కడున్నానో ఏమిటో ఏమీ తెలియటం లేదు, దిక్కు తోచటం లేదు అన్నాడు. దిశో న జానే లభే చ శర్మ. శర్మ అంటే పీస్. నాకు శాంతి కూడా లేకుండా ఉంది. కాబట్టి దేవేశ జగన్నివాస ప్రసీద అంటూ ఆయనకు నమస్కరించుకున్నాడు. అది అర్జునుడు అనుభవం. ఎందుకు? ఒక్క సెకండ్ మాయను పక్కకు పంపించేసరికల్లా ప్రపంచం అంతా ఒక్కసారి గోచరం అవుతే ఆయన పరిస్థితి ఏమిటో మనం చూశాము. అందువల్ల మాయ వలన ప్రపంచంలో అనేక వస్తువులు ఎదురుగుండా నా చుట్టుపక్కల ఉన్నప్పటికీ అవన్నీ తెలియకుండా మూసివేయబడి ఉన్నాయి. మాయ యొక్క తమో అంశము తాలూకా లక్షణం ఏమిటి? ఆవరణ. ఆవరణ అంటే ఏమిటి? కవర్ చేయడం. ఆవరణ అంటే దాన్నేమో ఆచ్ఛాదన చేయడం. అన్నీ ఆచ్ఛాదితం అయిపోయినాయి. కాబట్టి నాకేమీ తెలియటం. అంటే ఒకవేళ కానీ నాలో చైతన్యము లేకపోతే నేను ఒక బండనో, కొండనో, టేబుల్నో అవుతే ప్రపంచంలో ఉన్న ఏ వస్తువులు నాకు తెలియదు. ఎందుకు? దానిలో చైతన్యము ప్రకటితము కాలేదు. లేదనలేదు, చైతన్యం అక్కడ కూడా ఉంది. ఆ చైతన్యాన్ని ప్రకటితం చేసే మనస్సు, ఇంద్రియాలు లేవు కాబట్టి దానికి వస్తువులు తెలియడం లేదు. టేబుల్కి రూమ్లో ఎవరున్నాయో తెలియలేదు. నాకు తెలుస్తున్నాయి. ఎందుకు తెలుస్తున్నాయి? ఇంచేత నాకు చేతన ఉంది కదా. ఈ చైతన్యము మనస్సు మీద పడి రిఫ్లెక్ట్ అవగానే ఆ ఇంద్రియం ద్వారా ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు ఏమిటవుతుంది? ఏ విషయం మీద మనము దృష్టి పెట్టాము అంటే కన్నుతో ఏది చూస్తున్నామో, చెవితో ఏది వింటున్నామో, నాలుకతో ఏది రుచి చూస్తున్నామో ఆ అంశమును మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆ డార్క్నెస్ని, మాయని రిమూవ్ చేసేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ భంగం అవుతుంది. ఏమిటి భంగం అవుతుంది? ఆచ్ఛాదన భంగం అవుతుంది. మాయాచ్ఛాదన భంగం అవుతుంది. దేనికి? ఆ పర్టిక్యులర్ దాని మీద. అందుకే చూడండి, మీరు మాల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో వస్తువులు చూస్తున్నా వాటిని వేటిని కూడా మీరు గమనించరు. మీకు ఏది కావాలో లేకపోతే ఏ మనిషి మీకు తెలుసునో వాళ్ళనే మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఈ విధమైన ఫోకస్డ్ అటెన్షన్ అనే పర్టిక్యులర్ టాపిక్ ఆర్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఎట్ ఎ పర్టిక్యులర్ టైమ్ without distraction is possible only because of the Maya Shakti. The Maya Shakti has covered the whole thing. But what happened? In a Chaitana Purusha, when the Chaitanya activates the Chaitana or the Manas, this Manas flows through that particular Indriya. Not suppose I wanted to see go. I can't send my ear. I can't send my taste. I have to send my eye. If the go is making sound, okay, I can send my ear and find. సో ఈ ఇంద్రియం అక్కడకు వ్యాపకం అవడాన్ని వృత్తి వ్యాప్తి అంటారు. ఈ వృత్తి వ్యాప్తి వలన ఏం జరుగుతుంది? ఏదైతే మాయ వలన కవర్ అయిపోయి ఉన్నటువంటి గోవు ఉన్నదో ఆ గోవు మీద ఉన్నటువంటి గోవు ఆకారం వరకు పరిమితమైన మాయని ఈ చైతన్యము టార్చ్ లైట్ కొట్టినట్టుగా కొట్టి, చైతన్యం డైరెక్ట్గా వెళ్ళిపోగలదా? అలా వెళ్ళలేదు. చైతన్యము ఇంద్రియం సహాయం ద్వారా, ఈ చేతన మనసు సహాయం ద్వారా అక్కడకు వెళ్ళగలదు. వెళ్ళి అది అవచ్ఛిన్నంగా ప్రతి ఒక్క అవచ్ఛేదం అన్నీ ఉండే ఏ కప్పుదల అయితే ఉందో కప్పుదల తొలగించబడుతుంది. అంతటితో అయిపోయిందా?
అయిపోలేదు. అప్పటికీ గోవు జ్ఞానం తెలియలే. మళ్ళీ ఇది గోవు అనే విషయము రిటర్న్ ఛానల్లో మళ్ళీ మనకు వృత్తి వ్యాప్తి జరిగిన తరువాత మళ్ళీ వెనక్కు ఇది ఈ ఆకారంలో ఉంది, దీనికి ఈ లక్షణాలు ఉన్నాయి అని మళ్ళీ తీసుకొచ్చి మనసు దగ్గరకు అదే చక్షురింద్రియం పట్టుకొచ్చి ఇక్కడికి ఇస్తుంది. అప్పుడు మనసు తన ఒక స్మృతిని బట్టి చిన్నప్పుడు ఇటువంటి బొమ్మ చూపించి మా అమ్మ ఆవు ఉంది, లేకపోతే మా నాన్నగారు ఆవులు చూపించినప్పుడు ఇవన్నిటినీ ఆవు అంటూ ఉండేవారు, కాబట్టి ఇది ఆవు అనే స్మృతి వలన రికగ్నైజ్ చేసి ఇది ఫలానా వస్తువు అని తెలుసుకుంది. అది ఏదో తెలియనటువంటి యానిమల్ కొత్తదో ఏదో వస్తువు అవుతే అది ఏమిటో తెలియదు, ఏదో ఉందని మట్టుకు తెలుస్తుంది, కానీ అది ఫలానాది అని తెలియదు. దానిని ఫల వ్యాప్తి అంటారు. వృత్తి వ్యాప్తి అంటే ఏమిటి? చైతన్యము వలన ప్రభావితము చేయబడినటువంటి చేతన లేక మనసు ఏ వస్తువును చూస్తున్నారో ఆ తన్మాత్రకు సంబంధించిన ఇంద్రియాన్ని ఒక ఛానల్గా ఆ వస్తువు వైపు ఫార్మ్ చేసి ఆ ఛానల్ గుండా ఈ చైతన్యము ప్రవహించి చేతన ఆ ఇంద్రియముగా ప్రవహిస్తూ ఆ చైతన్యం సహాయంతో రూపతన్మాత్రను తెలుసుకుంటుంది. ఈ రూపతన్మాత్రను అక్కడ ఉన్నటువంటి మాయ ఆచ్ఛేదనం పోయింది. ఈ మాయాచ్ఛేదనం పోవడాన్ని వృత్తి వ్యాప్తి, వృత్తి అంటే బుద్ధి వృత్తి, మనోవృత్తి వ్యాపించింది. ఎక్కడికి వ్యాపించింది? అదిగో ఆ ఆబ్జెక్ట్ దగ్గరకు వ్యాపించింది. అంతేనా? అప్పుడేంటైంది? ఆబ్జెక్ట్ దగ్గర ఉన్నటువంటి ఆవరణ పోగానే దాని కరెక్ట్ ఆకారము, పరిమాణము, లక్షణాలు అన్నీ కూడా అక్కడ ప్రకాశం అవుతున్నాయి. టార్చ్ లైట్ కొడితే ఎలా ప్రకాశం మళ్ళీ వెనక్కి వచ్చి ఇదిగో ఈ ఆకారంలో ఉంది అని. ఇది ఎంతసేపు పడుతుందంటే జరగడానికి? ఇన్స్టంటేనియస్గా. ఒక ఇంద్రియమా? అనేక ఇంద్రియాలు అనేక అనుభవాలను ఏకకాలంలో సృష్టిస్తున్న వాటన్నిటిని కూడా సెలెక్టివ్గా అబ్జర్వ్ చేసి సెలెక్టివ్గా గ్రహించి ఇది అని తెలియడాన్ని ఫల వ్యాప్తి అంటారు. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. మాయ అనేది లేకపోతే ప్రపంచమంతా ఒకేసారి మనకు అర్జునుడు గారి పరిస్థితి ఏర్పడి ప్రసీద దేవేశారి మొత్తుకుని ఉండేవాడు. మాయ ఉండడం వలన ఏది కావాలో దానిని మట్టుకే చూసేటటువంటి అవకాశము, ఏ ఇంద్రియం ద్వారా ఏది చూడగలమో దానినే రిక్రూట్ చేసుకునే అవకాశము ఉన్నది. అంచేత కన్ఫ్యూషన్ లేకుండా చక్కగా వస్తు జ్ఞానం కలుగుతుంది. అంతఃకరణ ఇవి సత్వాంశముల వలననే జరుగుతుంది. అంతఃకరణాలు, జ్ఞానేంద్రియాలు సత్వాంశము కదా, అక్కడ ఉన్నది తమో అంశము కవర్ అయిపోయింది. దాని మీద ఈ చైతన్యం సత్వాంశము ద్వారా చైతన్యం అనే ప్రకాశము ఫోకస్ పడగానే అది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఏమిటున్నాయి? 3 ఉన్నాయి: ప్రమాత, ప్రమాణము, ప్రమేయం. ప్రమాత అంటే ఎవరైతే వృత్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో ఫలానా వారు గోవు అని సవిశేష జ్ఞానము, సవిశేష జ్ఞానం అంటే కాగ్నిజెన్స్ కలిగి ఉన్నాడో అతన్ని ప్రమాత అంటారు. ప్రమాణం ఏమిటి? ఇక్కడ ఇంద్రియము, ఈ ఉదాహరణలో కన్ను. ప్రమేయం ఏమిటి? గో. ప్రమేయము అంటే తెలియబడే వస్తువు లేక దృశ్యము. ప్రమేయము, ప్రమాణము, ప్రమాత. ఈ చైతన్యం అవి చైతన్యం వలన ప్రతిదీ ప్రమాత చైతన్యంలోనే ఉన్నాడు. ప్రమాణము కన్ను చైతన్యం ద్వారానే పనిచేస్తుంది. ప్రమేయము కూడా చైతన్యం వలనే ప్రకాశిస్తుంది. చేత అన్నిటికీ ప్రకాశకత్వం చైతన్యం వస్తుంది అని చేతన అనేటటువంటి వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి ద్వారా ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అనే విభాగాలు మనకు జాగ్రత్తలో తెలుస్తున్నాయి. అప్పుడు కలిగేటటువంటి జ్ఞానాన్ని ప్రమా అంటారు. ప్రమా అంటే సవిశేష జ్ఞానము. అంటే వస్తువు, ఫలానా వస్తువు అనే విశేషంగా తెలిసేటటువంటి జ్ఞానాన్ని కాగ్నిజెన్స్ అంటున్నాం. మనం లూజ్గా కాన్షియస్నెస్ అంటున్నాం కదా, అది ప్రమా. ఆ స్థితిలో ఉన్న పురుషుని పేరు ఆయనకు ఒక నామధేయం ఇచ్చారు, విశ్వడు అన్నారు. అహం వైశ్వానరో భూత్వా అన్నారు కదా, నేను వైశ్వానరుడనై విశ్వడనై సకల నరుల యందు ఉంటూ చక్కగా ఈ విషయాలు తెలియేటట్టు చేస్తున్నాము. దీనినే సవిశేష జ్ఞానం లేక యాక్ట్ నెంబర్ 1. ఇది వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. ఇది ఎక్కడ ఉంటుంది? ఓన్లీ జాగ్రత్తలోనే ఉంటుంది. స్వప్నంలో ఎందుకు ఉండదు? ఈ ఛానలే లేదు కదా. ఛానల్ లేదే ఇలా వెళ్ళడం, అలా రావడం, మరి ఇది ప్రకాశం అవడము ఇవేవి ఉండవు కదా.
అంచేత ప్రమాత, ప్రమాణము, ప్రమేయము దీనినే త్రిపుటి అని కూడా అంటారు. ఈ త్రిపుటికి ఆవలనున్న ఉన్నటువంటి తత్వము చైతన్యము. త్రిపుటి కానటువంటిది, త్రిపుటిని ప్రకాశింపజేస్తున్నట్టు ఇది చైతన్యం. ఓకే, రెండో స్టేజ్కి వచ్చారు. యాక్ట్ నెంబర్ 2. ఛానల్ డల్ అయిపోయింది, ఛానల్ లేదు, నో ఛానల్, నో వృత్తి వ్యాప్తి, నో ఫల వ్యాప్తి, నో ఆచ్ఛాదన పోవడాలు, మళ్ళీ ప్రకాశం అవడాలు అవి ఏవీ లేవు. చేతన మట్టుకే ప్రకాశంగా ఉంది, మనస్సే ప్రకాశిస్తుంది, మిగతా ఇంద్రియాలు ఏవి ప్రకాశించడం లేదు. ఎందుకు? అటువంటి చేతన తనే ప్రమాత, తనే ప్రమేయము, తనే ప్రమాణం అయిపోయింది. ఎవరు తెలుసుకుంటున్నారు? మనసే తెలుసుకుంటుంది. దేంతో తెలుసుకుంటుంది? ఇంద్రియంతో కాదు, తనే ప్రమాణం. దేన్ని తెలుసుకుంటుంది? ఆ తెలుసుకుంటున్నట్టు గుర్రమో, ఏనుగో, మనిషో, ఏ అనుభవమో స్వప్నంలో కలుగుతుందో ఆ ప్రమేయం కూడా మనస్సే. అంటే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము మూడు కూడా చైతన్యము ద్వారా ప్రకటన చేయబడినటువంటి, ప్రజ్వరిల్ల చేయబడినటువంటి చేతనయే అనుభవిస్తుంది. అంటే మనస్సే అనుభవిస్తుంది. దేర్ ఈజ్ నో ప్రమ, బికాస్ దేర్ ఈజ్ నో గోయింగ్ అవుట్ సైడ్. దిస్ పర్టికులర్ స్టేట్ ఈస్ కాల్డ్ ది తైజస. దీన్నే భ్రాంతి అని కూడా అనొచ్చు. స్వప్నమంతా భ్రాంతి కదా, భ్రమ. భ్రమ లేదు, భ్రమ ఉన్నది. ఈ భ్రమ జాగ్రత్తలు కూడా కలగవచ్చు. ఇది సూక్ష్మము. ఎందుకు? పైన వస్తువేది లేదు, స్థూల శరీరం యొక్క ప్లే లేదు. సూక్ష్మాంశమైన మనస్సు ద్వారానే మనసే ప్రమాత, మనసే ప్రమాణము, మనసే ప్రమేయము. కాబట్టి సూక్ష్మాంశమైన మనస్సు తెలుసుకుంటుంది. కాబట్టి ఇది స్వప్నము అన్నారు. సూక్ష్మత్వం అంటే ఏమిటంటే అసలు ద డెఫినేషన్ ఆఫ్ సూక్ష్మత్వం బాహ్యేంద్రియ అగ్రాహ్యత్వం సూక్ష్మం. బాహ్య ఇంద్రియములలో ఈ 5 ఇంద్రియములతోనూ తెలియలేకపోవడమే సూక్ష్మం. ఇదిగో ఈ రూమ్లో గాలి ఉన్నది, తెలుస్తోందా? తెలియడం లేదు. బాహ్యేంద్రియాలతో తెలియడం లేదు. ఆకాశం తెలియడం లేదు. అందుకే అమృతము సూక్ష్మము. అదే సెల్ ఫోన్ ఉంది, తెలుస్తోంది, స్థూలం. అంటే బాహ్యేంద్రియ అగ్రాహ్యత్వం ఈజ్ ద సూక్ష్మం. ఎలా జరుగుతుందండి? మాయాంతు ప్రకృతిం విద్ధి. తెలుసుకోవయ్యా, మాయా ప్రకృతి లేక ప్రకృతి శక్తి, శక్తి స్వరూపము అంటున్నాం కదా, సౌందర్య లహరిలో కొలుస్తున్నాం. ఆ శక్తి స్వరూపము మాయా. మాయాంతు ప్రకృతిం విద్యాత్, తెలుసుకునవలెను. మాయినంతు, ఆ మాయకు అధిపతి, మాయను కలిగిన వాడు అంటే మాయను తన వశమునందు ఉంచుకున్నవాడు మహేశ్వరం. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం. ఏమిటి ప్రయోజనం? తస్య, ఆ మాయ యొక్క అవయవభూతైస్తూ, అవయవములు అయ్యి సర్వం ఇదం జగత్ వ్యాప్తం, ప్రపంచమంతా, ఈ సృష్టి అంతా ఈ మాయాకార్యంగా వ్యాపించి తెలుస్తుంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఓకే, ఇంకా 3వ యాక్ట్లోకి వచ్చాం. 3వ యాక్ట్లో చైతన్యం ఒకటే ఉన్నది, చేతన కూడా నిద్రపోతుంది. వృత్తి వ్యాప్తి లేదు, ఫల వ్యాప్తి లేదు, ఛానల్ లేదు, చేతన లేదు, చేతన కూడా నిద్రిస్తోంది పూర్తిగాను. పైన ఉన్నటువంటి అక్కడ వస్తువు లేదు, వస్తువు ఉంది కానీ దాన్ని గ్రహించే ఛానల్ లేదు, రూపతన్మాత్ర కూడా ఏమీ పని చేయడం లేదు. అయితే ఈ చైతన్యం మాత్రమే ఉన్నది. చైతన్యం లక్షణం ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం. ఆనందంగా ఉంటుంది. అయితే ఈ ఆనందం ఎందుకు పర్మనెంట్గా ఉండడం లేదు? మళ్ళీ ఈ చేతన అనేది యాక్టివేట్ అయిపోతుంది కాబట్టి, మళ్ళీ జాగ్రత్త వస్తుంది కాబట్టి అది కోశానందము లేక ఆగమ అపాయి, వచ్చిపోయే ఆనందము అని చెప్పబడుతుంది. యాజ్ అపోజ్ టు ద నిరంతర బ్రహ్మానందము. ఇక్కడ ప్రమాత లేడు, ప్రమాణము అవసరం లేదు, లేనే లేదు, ప్రమేయము లేదు. నో ప్రమా. ఈయన ఎవరు అంటారు? ప్రాజ్ఞుడు అంటారు. మొదటి దాంట్లో విశ్వడు, రెండో దాంట్లో తైజసుడు, 3వ స్టేజ్లో జాగ్రత్తలో విశ్వడు, స్వప్నంలో తైజసుడు, సుషుప్తిలో ప్రాజ్ఞుడు. ఇక్కడ అనుభవం ఏమిటి? ఆనందం. మొదటి దగ్గర అనుభవం ఏమిటి? భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ అని మొదటి. రెండో దాంట్లో అనుభవం ఏంటి? పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ సూక్ష్మ భోగములను భుక్త్వా భోగాన్ రెండోది. మూడోది ఏమిటి?
పీత్వా సర్వాన్ విశేషాన్, అన్ని విశేషములను త్రాగివేసి, నిర్విశేషంగా ఉంటూ ఏ విశేషమైనటువంటి జ్ఞానము లేకుండా, అంటే సో కాల్డ్ అన్కాన్షియస్నెస్. Original consciousness is there, the reflected consciousness is missing. That's why he is sleeping, he is unconscious, he is anesthetized. After he had a head injury, he became unconscious. అక్కడ ఉండేటటువంటిది ఆనందము. అయితే అది నిరంతర ఆనందము కాదు. దానిలో మళ్ళీ 3 చెప్తారు. 3 రకాలైనటువంటి స్థాయిలు ఉంటాయని. దాంట్లోనేమో అవన్నీ మనం తైత్తిరీయంలో నేర్చుకున్నాం. పక్కక్కడ వెళ్లకుండా ఉందాం. నిన్న చెప్పుకున్నాం ఈ శ్లోకాన్ని, గురుగారు చెప్పారు. అనృతోప్యేష సత్యస్య లక్షకః ప్రతిబింబవత్ ముఖస్య ప్రతిబింబేన ముఖం స్వస్యోపలక్ష్యతే. ఇది అనృతమే అయినప్పటికీ ఈ మాయా కార్యమంతా అనృతో అపి ఏషః, ఇది సత్యస్య లక్షకః. అంటే ఈ మాయా కార్యములైనటువంటి ఈ దృశ్య పదార్థాలను అన్నింటినీ నేను చూస్తున్నాను అని ఏం చెప్తుంది? సత్యస్య లక్షకః, ఆ చైతన్యాన్ని చూపిస్తుంది. ఆ చైతన్యము ఈ ఫ్లోలో రావడం వలనే ఇది కలుగుతుంది. ఇది ఎలా చేస్తుంది? ప్రతిబింబవత్, చేతన ద్వారా. కస్య ప్రతిబింబేన ముఖం స్వస్య ఉపలక్షితే. అంతకుముందు వెళ్ళి నిలబడ్డావు, ప్రతిబింబం కనిపించింది. నీ ప్రతిబింబం బట్టి నువ్వు ఎలా ఉన్నావో ఊహించుకోలేవా? అయితే ఈ ప్రపంచాన్ని చూసి భగవంతుని నువ్వు పట్టుకోలేవా? పట్టుకోగలవు. అనృతోప్యేష సత్యస్య లక్షకః ప్రతిబింబవత్ ముఖస్య ప్రతిబింబేన ముఖం స్వస్యోపలక్ష్యతే. చక్కని శ్లోకంలో ఈ చేతన అంటే ప్రతిబింబమని, చైతన్యము అనేటటువంటిది సత్యమని, ఆ సత్యాన్ని లక్షించేది ఈ చేతనయని, ఈ చేతన వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి, వస్తువులు తెలియడం అనేటటువంటి దాని వలన చైతన్యం ఉన్నదని తెలుస్తుంది. నేను బ్రహ్మమును అని ఎలా తెలుస్తోంది? నాలో బ్రహ్మ గలడు, లేక నేను బ్రహ్మస్వరూపం ఎలా తెలుస్తుంది? మాట్లాడగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను. చేత చైతన్యము ఇవన్నిటి చేత లక్షింపబడుతుంది. కేనేషితం ప్రేషితం మనః కేన ప్రాణః ప్రైతియుక్తం కేనేషితం వాచమిమాం వదంతి అంటూ చక్కగా కేనోపనిషత్తులో నేర్పించారు. దేని యొక్క ప్రేరణ వలన, దేని యొక్క సన్నిధిలో మనసు, బుద్ధీంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి, ప్రాణాలు పనిచేస్తున్నాయి? అది ప్రశ్న. అంటే వాటంతా అవే పనిచేస్తున్నాయా? ఈ ఇంద్రియాలు, ఈ మనస్సులు, ఈ బుద్ధి, ప్రాణాలు వాటికి అవే స్వతంత్రంగా పనులు చేస్తున్నాయా? లేకపోతే వెనకాల ఏదైనా ఒక చక్కని ప్రకాశం ఉండి ఆ ప్రకాశము తాలూకా సన్నిధిలో ఇవన్నీ జరుగుతుంది అని ప్రశ్న. ఆయన డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా శ్రోత్రస్య శ్రోత్రం, ఇది చెవికి చెవిరా. ఈ చేతన అనేటటువంటి చెవిగా ఉపయోగించినప్పుడు దానికి చెవి చైతన్యము, మనసో మనసుతో ఆలోచిస్తున్నప్పుడు ఆ మనసుకి ఇదే మనస్సు. అలా దీని వెనకాల ఉన్నటువంటి చైతన్యము అక్కడ నేర్పించారు కదా. ఓకే, మాయ మంచిదా చెడ్డదా? ఇంత విన్న తర్వాత ఈజ్ మాయ ఎసెన్షియల్ ఆర్ నాట్? ఎస్. వ్యావహారికంగా మనము ఈ వ్యవహారాన్ని నడపాలి అంటే వ్యావహారికంగా మాయ ఉండాలి. మాయ లేకపోతే అన్నీ ఒక్కసారి నా మీద పడిపోయి నేను విస్ఫోటమైపోతుంది. చేత ఒక్కొక్క దానిని క్రమంగా క్రమేణా మనకు జ్ఞానం కలగాలి. వృత్తి జ్ఞానం, సవిశేష జ్ఞానం కలగాలి అంటే మాయ ఉండాలి. కత్తి మంచిదా చెడ్డదా చెప్పండి? ఇంటర్నెట్ మంచిదా చెడ్డదా? ఈ మొబైల్ ఫోన్ ఉంది, ఇది మంచిదా చెడ్డదా? ఇది ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది. మాయ వలననే విశేష వస్తు జ్ఞానం కలుగుతుంది. ప్రతిదానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ ఏమిటండి? స్వరూప అగ్రహణము. ఈ మాయ ఏం చేస్తుంది? ఇదంతా చైతన్యం వలన జరుగుతోందని మర్చిపోయి మాయయా భోజయన్నః, మా చేత మేము తినిపిస్తుందా అన్నట్టు ఉన్నది. నా స్వరూపమైన చైతన్యము అగ్రహణము, తెలుసుకోలేకపోవడం. అన్యథాగ్రహణము, వేరే విధంగా తెలుసుకోవడం. వేరే విధంగా అంటే దేహం తెలుసుకోవడం. నా స్వరూపం ఏమిటి? ఆత్మ.
ఈ అహమస్మి ఈ స్వరూపాన్ని నేను అగ్రహణం తెలుసుకోలేకపోయాను. ఎందుకు? మాయా కార్యం కాబట్టి. అన్యథా గ్రహణం, ఈ స్వరూపం ఆత్మ అని పోయి శరీరము, ఇంద్రియాలు, మనసు అని అనుకుంటుంది. ఇది అన్యథా గ్రహణం. దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మాయా. ఎంటైర్ సాధన ఈజ్ టు యూజ్ ద మాయా ఫర్ ఆల్ ద కాగ్నిషన్స్ ఇన్ ద వరల్డ్, ఫర్ ద కాగ్నిజన్స్. సర్వ విశేషములు మాయా కార్యాలని తెలిసి చక్కగా వాటి అనుభవాలను పొందుతూ వాటితో తాదాత్మ్యం చెందకుండా స్వరూపం మీద ఉన్న ఆచ్ఛాదనను, అగ్రహణాన్ని, అనేదాగ్రహణాన్ని తొలగించుకోవడమే జ్ఞానము. జీవుని వ్యవహారం అంతా మాయయే, తత్కార్యమైన త్రిగుణముల వలననే జరుగుతుంది. అదే విజ్ఞానము, విశేష జ్ఞానము, లేకపోతే సవిశేష జ్ఞానము. సత్వగుణము, సంకల్పము, బుద్ధిశక్తి, సవిశేష జ్ఞానశక్తి, స్మృతి, రికాల్, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. ఈ సత్వగుణం తాలూకా ఇవి చూడాలంటే మీరు దైవ అసురి సంపత్తి విభాగం అని కానీ, గుణత్రయ విభాగం అని కానీ భగవద్గీతలో ఉన్నటువంటి చదివితే వాటి తాలూకా ప్లే ఏమిటి, రోల్ ఏమిటి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, సైడ్ ఎఫెక్ట్స్ తాలూకా ఏమిటి, సత్వగుణం సైడ్ ఎఫెక్ట్ ఏమిటి, దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. శాస్త్ర అహంకారం అంటే నాకే అన్నీ తెలిసిపోయాయి, సకల జ్ఞానము నాకు వచ్చేసింది, అన్నీ తెలిసేసుకున్నాను. న్యూనతాభావం, అయ్యో వారంత బాగా చెప్పేస్తున్నారు, నేను చెప్పలేకపోతున్నానే, నాకేం చదివినా జ్ఞాపకం ఉండటం లేదే, ఏది బుర్రకెక్కటం లేదే అనేటటువంటి ఒక ఇన్ఫీరియారిటీ, మనోగత వికల్పాలన్నీ కూడా సత్వగుణంలోనే కూడా. అందుకే భగవానుడు అన్నాడు, జ్ఞాన సంగేన చనక, అంటే జ్ఞానం అనేటటువంటి దాంట్లో సంగము కలిగి, జ్ఞానం అంటే నీ విశేష జ్ఞానం, విశేష జ్ఞానంతో సంగము కలిగి అది కూడా నిన్ను బంధిస్తుంది అని. రజోగుణము, రజోగుణం అంటే పనికి వాడినదా, ఎందుకు? ఎస్టిలో ఉన్న ప్రాణశక్తి రజోగుణము. ప్రాణశక్తి లేకపోతే నేను ఎలా ఉంటాను? నేననే చెప్పారు, ఆ ప్రాణమే ఆల్మోస్ట్ ఆత్మే అన్నంత లెవెల్లో ఉంటుంది ఆ ప్రాణశక్తి. కర్మేంద్రియాలలో క్రియాశక్తి కలుగు. ఈ క్రియాశక్తి కలగాలంటే ఈ రజోగుణం ఉండాలి. సమష్టిలోనున్న సర్వశక్తులు, జియోస్టాటిక్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఈ హైడ్రోస్టాటిక్ ఎనర్జీ, హైడ్రాలిక్ అదే వాటర్ ఎనర్జీ, జలశక్తి, ఏ శక్తులు చెప్పండి, అవన్నీ కూడా రజోగుణమే. రజోగుణము చెడ్డది అని చెప్పకూడదు. రజోగుణ అంశము అతిగా ఉంటే ఒక వ్యక్తిలో అవుతే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏమిటి? రాగద్వేషాలు, విక్షేపాలు, అరిషడ్వర్గాలు, అహంభావము, నాకు ఇంకా కావాలి, దిల్ మాంగే మోర్, వెలితి భావం, దంభము, దుఃఖాన్ని కలిగిస్తుంది అంటూ అక్కడ భగవద్గీతలో కూడా చెప్పబడింది. చేత సత్వగుణము, రజోగుణము, తమోగుణము, మాయ మంచివి చెడ్డవి అని క్లాసిఫై చేయకూడదు. వాటిలో పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. పాజిటివిటీని చక్కగా వ్యావహారికంగా ఉపయోగించుకుంటూ ఆ నెగిటివిటీస్లో పడకుండా చిత్తశుద్ధి కలిగినట్లయితే జ్ఞానంతో మన మీద ఉన్నటువంటి ఆచ్ఛాదనను, స్వరూపం మీద ఉన్న అనేదాగ్రహణాన్ని, అగ్రహణాన్ని తొలగించుకోవాలి. తమోగుణం అంటే ఏమిటండి? ద్రవ్యశక్తి, ఈ మ్యాటర్. తమోగుణం లేకపోతే ఈ మ్యాటర్ లేదండి. మ్యాటర్ అంతా అదే. నేను తింటున్న ఫుడ్ అది తమోగుణమేనండి. రాత్రి 8 గంటలు పడుకుంటున్న నిద్ర తమోగుణం అండి. అది లేకపోతే ఎలాగండి బతుకుతాను? సకల అప్రాణి పదార్థాలు, ఆల్ మెటీరియల్. ఇన్ ఫ్యాక్ట్ స్కూల్ ఆఫ్ వేదాంత సేస్ ద మెటీరియల్ కాజ్ ఈజ్ ద మాయా అండ్ ది ఎఫిషియంట్ కాజ్ ఈజ్ ది చైతన్యం అని చెప్తారు. అంటే పరమాత్మ ఏమిటి? ఇటువంటి కారణము జగత్ కారణం. అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం. పట్టుకోండి గట్టిగా. అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటండి? తమోగుణం, అతి నిద్ర, తంద్రత, ప్రోక్రాస్టినేషన్, సోమరితనము, ప్రమదాలస్య నిద్ర, అజ్ఞానం అంటూ చెప్తారు. సరే, ఆత్మ చైతన్యం సింప్లిఫై చేసేస్తుంది. ఆత్మ చైతన్యం ఉన్నది లోపల, అది మనస్సు మీద పడింది. మనస్సు ప్రకాశవంతమైనది, చేతన అయినది. ఆ చేతన ఇంద్రియాన్ని రిక్రూట్ చేసింది, డిపెండింగ్ ఆన్ ది వస్తువు. అది సూక్ష్మ తన్మాత్ర. సూక్ష్మ తన్మాత్ర అయినటువంటి అక్కడ ఉన్నటువంటి రూపం అనే తన్మాత్ర దగ్గరికే వెళ్ళింది. అక్కడ విషయం తెలిసింది. బాహ్యేంద్రియ అగ్రాహకత్వం సూక్ష్మం. సో ద ఫ్లో ఈజ్ Atma Chaitanya, as reflected as Chetana, it has propelled the Indriya, formed a channel. ఆ ఛానల్ ఏమో సూక్ష్మ తన్మాత్ర అయినటువంటి ఆ చక్షురింద్రియానికి తన్మాత్ర అయిన రూపం అనే తన్మాత్రను పట్టుకుని అక్కడ గోవు అనే రూపాన్ని తెలుస్తుంది.
అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్య చతురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం ఈ దక్షిణామూర్తయే ఈ మధ్యన చదువుకున్నాం. ఈ శరీరం ఉన్నదే నానా ఛిద్ర ఘట ఉదరం, అంటే ఒక కుండకి తీసుకెళ్ళి అనేక కన్నాలు పెట్టి మధ్యలో దీపం పెడితే ఆ కన్నాల ద్వారా ప్రకాశము ఛానల్డ్గా వేరు వేరు విషయాలను ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ మహాదీపము ఈ ఆత్మ చైతన్యం దాని యొక్క ప్రభ కాంతి చేత భాస్వరం వెలిగింపజేయబడుతుంది. ఆ జ్ఞానం యస్య ఏదైతే చక్షురాధికరణ ద్వారా చక్షు మొదలైన ఈ ఇంద్రియములనే ఛానల్స్ ద్వారా బహిహి పైన ఉన్నటువంటి విషయములపై స్పందిస్తుంది. అప్పుడు జానామీతి గోవు తెలిసింది అంటాడు. కానీ తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్ తం ఏవా లోపల ఉన్న చైతన్యమే ప్రకాశము, దాని వలననే ఇదంతా సమస్తం జగత్ అనుభాతి. విషయేంద్రియ సంయోగము, మనో ఇంద్రియ వృత్తి వ్యాప్తి సూక్ష్మంగా ఉంటుంది, కనపడదు వృత్తి వ్యాప్తి అనేటటువంటి. స్థూల విద్య మూలా విద్య. స్థూలా విద్య అంటే ఆ గోవు మీద ఉండేటటువంటి మాయాచ్ఛాదన ఏది ఉందో దాన్ని స్థూలా విద్య అంటారు. ఆ స్థూలా విద్య ముందు నాశనం అవడము వృత్తి వ్యాప్తి. మూలా విద్య అంటే ఏమిటి? నేను పరమాత్మ స్వరూపము అని తెలుసుకోలేనటువంటి ఆచ్ఛాదన ఏదైతే ఉందో దానిని మూలా విద్య అంటే. స్థూల విద్య అనేది స్పెసిఫిక్ వృత్తి సంబంధమైన ఆచ్ఛాదన, మాయాచ్ఛాదన. ఆ మాయాచ్ఛాదన లేకపోతే సర్వ విషయాలు ఒక్కసారే మన ఇంద్రియాల్లోకి వచ్చేస్తే మనము బతికి ఉండలేము. కాబట్టి స్థూల విద్య అవసరమే, కానీ ఈ వృత్తి వ్యాప్తి వలన ఆ స్థూల విద్య ధ్వంసం అవుతుంది. ఆ స్థూల విద్య ప్రధ్వంసము కాగా ఆ యొక్క వస్తువు మాత్రమే తెలియడానికి రెడీ అవుతుంది. అప్పుడు మళ్ళీ రివర్స్లో అది ఫలానా వస్తువు అని మనస్సుకు కన్ను ద్వారా తెలియడం వలన ఇది గోవు అనేది కలుగుతుంది. స్థూలా విద్య. మూలా విద్య ఏమిటి? ఇవన్నీ మాయా కార్యాలని తెలుసుకోవడం ఒకటి, నేను పరమాత్మ స్వరూపాన్ని, ఇటువంటి నా పరమాత్మ స్వరూపము ఆచ్ఛాదితమైపోయింది, నా స్వరూప జ్ఞానం తెలియకుండా పోతుంది అనేటటువంటిది మూలా విద్య. ఘటం అంటే ఏమిటి? ఘటావచ్ఛిన్న చైతన్యము అంటే ఘటమునకు పరిమితమైన ఈ చైతన్యము యొక్క ఫ్లో ఛానల్ ద్వారా ఏదుందో చేతన అనబడే ఫ్లో, దానినే ఘటావచ్ఛిన్న చైతన్యము అంటే అది వృత్తి వ్యాప్తి. ఘటాకార వృత్తి అంటే ఘటము అనేటటువంటి జ్ఞానము, విశేష జ్ఞానం కలగడం, ఆ సవిశేష జ్ఞానం, ఆ కాగ్నిజెన్స్ కలగడం ప్రకాశము యొక్క ఫల వ్యాప్తి. ఫలం అంటే ఇక్కడ ఫ్రూట్ అని కాదు, రిజల్ట్. ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఫల, ఈజ్ ద రిజల్ట్, ఈజ్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. దట్ ఈస్ కాల్డ్ ద ఫల వ్యాప్తి. సవిశేష వస్తు జ్ఞానము, కాగ్నిజెన్స్. అజ్ఞాన నివృత్తి. ప్రతి ఇంద్రియము కూడా ఆ స్థూలా విద్యని పోగొట్టి వృత్తి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ప్రత్యభిజ్ఞ అని ఒక పదం వస్తుంది. ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి? ఇంతకు ముందు చూసినటువంటి వస్తువు మళ్ళీ నా కనుల ముందు ఉంటే ఇది ఫలానాది అని పోల్చుకోవడాన్ని ప్రత్యభిజ్ఞ లేక రికగ్నిషన్ అంటారు. అంటే ప్రత్యభిజ్ఞలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, ఇంతకుముందు ఆ వస్తువుని చూచి ఉండాలి. రెండు, అది కనుల ముందో చెవి ముందో ఉండాలి. ఇంతకుముందు నేను మాయాబజార్లో ఘంటసాల గారి పాట విన్నాను, ఇప్పుడు మళ్ళీ టేప్ రికార్డర్లోంచి ఆ పాట వస్తూ ఉంటే ఓహో ఇది పలానా దాంట్లో ఈ పాట పాడారు, ఈ పాట తెలుసు. అది ప్రత్యభిజ్ఞ. స్మృతి అంటే ఏమిటి? స్మృతి అన్నప్పుడు ఆ వస్తువు మళ్ళీ ఎదురుగానే ఉండక్కర్లేదు, మనసులోంచి సంభావించుకోవడాన్ని స్మృతి అంటారు. ఈ స్మృతి అనేటటువంటి దానికి వస్తువు ప్రత్యక్షంగా ఎదురుగా ఇంద్రియాన్ని ముందుగా ఉండక్కర్లేదు. అంటే ఈ ఫ్లో మళ్ళీ దాన్ని వెళ్ళి టచ్ చేయక్కర్లా, మనసులోంచే తెచ్చుకుంటుంది, మళ్ళీ ఈ ఫ్లో అక్కర్లేదు. అది స్మృతి. ప్రత్యభిజ్ఞలో ఈ ఫ్లో ఉంటుంది, ఆ పూర్వ జ్ఞానము ఉంటుంది. దీనినే ప్రత్యభిజ్ఞ. చైతన్యము సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి, నిర్విశేషము, లుప్తము కాదు, హెచ్చు తగ్గులుండవు, అశేష విశేష నిషేధ శేష అన్నారు చైతన్యాన్ని. తదేకో అవశిష్ట శివ కేవలం ప్రతిబోధ విదితం మతం అంటూ కఠోపనిషత్తులో మనం నేర్చుకున్నాం కదా.
ఒక్కొక్క వృత్తి జ్ఞానానికి వెనుకాల నుండేటటువంటి చైతన్యమే ఆధారభూతమై ఉంటుంది. దానినే ఎన్ఏఎస్ చైతన్యం, నిత్యం స్వయం స్వతంత్రం, ఆల్సో కాల్డ్ ఒరిజినల్ కాన్షియస్నెస్ ఆర్ ఓసి. సవిశేష జ్ఞానము మార్పు చెందుతుంది. ఎన్ని జ్ఞేయాలు ఉన్నాయో, ఎన్ని వస్తువులు దృశ్యాలు ఉన్నాయో అన్ని సవిశేష జ్ఞానాలు ఉంటాయి. ఇవన్నీ పరిచ్ఛిన్నము, మార్పు చెందేవి, వచ్చిపోయేవి. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, కాగ్నిజెన్స్. జగత్ స్థూల శరీరమునకు ఆయతనము, విషయములు స్థూలము, సూక్ష్మ శరీరము సాధకము. స్వప్నంలో ప్రమాత, ప్రమేయము, ప్రమాణము మూడు మనస్సే అయిపోతుంది. కర్త కూడా మనస్సే, భోక్త కూడా మనస్సే. ఆ ఏనుగుని స్వప్నంలో కల్పించేది మనస్సే, అది ఏనుగు అనే అనుభవాన్ని పొందేటటువంటిది కూడా మనస్సే. భగవన్ ఏ తస్మిన్ పురుషే కాని స్వపంతి కాన్యస్మిన్ జాగ్రత్త కత్ర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి కస్యైతత్ సుఖం భవతి కస్మిన్ సర్వే సంప్రతిష్టా భవంతి అంటూ ప్రశ్న అడిగారు కదా. భగవన్, ఓ పూజనీయులైన గురువు గారు, ఏ తస్మిన్ పురుషే, ఈ పురుషుని యందు, ఈ జీవుని యందు కాని స్వపంతి, ఏ ఏ ఇంద్రియాలు స్వప్నంలో పడుకుని ఉంటాయి. స్వప్నం గురించే మాట్లాడుతున్నారు. ఏ ఇంద్రియాలు పడుకుంటాయి? అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇగో ఈ ఛానల్స్, ఫ్లో, ఫలవ్యాప్తి, వృత్తి వ్యాప్తి ఏవీ లేవు. కాన్యస్మిన్ జాగ్రత్త, ఏ ఇంద్రియం జాగ్రత్తలో ఉంటుంది? అగో మనసు జాగ్రత్త. కతరయేష దేవాన్ స్వప్నాన్ని పశ్యతి, ఏదైతే ఈ స్వప్నాన్ని కంటుంది అదిగో చేతన లేక మనస్సే స్వప్నాన్ని. కస్యేతత్ సుఖం భవతి, సుషుప్తిలో ఎవరికి సుఖం కలుగుతుంది? ఈ చేతన కూడా పడుకున్న తర్వాత ఇది ఎప్పుడైతే ఈ హృదయంలో విలీనమైపోయిందో, ఈ చైతన్యం మాత్రమే ఉన్నదో అది సుఖాన్ని అనుభవిస్తుంది. కస్మిన్ను సర్వే సంప్రతిష్టా భవంతి, అన్నీ ఎందులో నిలిచి ఉంటాయి అంటే అక్కడ చెప్పారు. జాగ్రత్తలో చైతన్యము శరీరం అంతా వ్యాపించి ఈ టిప్ వరకు వచ్చి ఇంద్రియం దగ్గర నుంచి, ఆ స్పర్శేంద్రియం దగ్గర నుంచి స్పర్శ విషయం వరకు కూడా వ్యాపించి ఉంది. స్వప్నంలో పూరీషత్ అనే దగ్గరకు ఇవన్నీ విత్డ్రా అయిపోయి ఉంటాయి. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పడుకున్నాయి కదా, అంచేత ఈ ఛానల్స్ మూసుకోబడితే ఆ పూరీషత్ అనేది ఆ హార్ట్ చుట్టూ ఉండేటట్టు పెరికార్డియం అంటాం, దానిని పూరీషత్ అని వారు వర్ణించారు. అక్కడ చైతన్యం ఉంటుంది. సుషుప్తిలో హృదయ స్థానంలో విలీనమవుతుంది. అన్ని విజ్ఞానాలు నాకు తెలుసు, అది విశేష జ్ఞానం. ఆ తెలుసు తెలియదు అనే అన్నిటినీ తెలిపేదే ప్రజ్ఞానము, అదే చైతన్యం. ప్రకృష్టమైన జ్ఞానం ప్రజ్ఞానము. ఫలానా అనే జ్ఞానం కాదు, నిర్విశేష జ్ఞానం. యాజ్ అపోజిట్ టు సవిశేష వృత్తి జ్ఞానం. వృత్తి జ్ఞానం వచ్చిపోయేది, ప్రజ్ఞానం ఎప్పుడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠాని ఇంద్రియాణి స్థానికర్షతి. నేనేనయ్యా జీవునికి అంశాలుగా ప్రజ్ఞానాంశ ప్రధానములుగా జీవభూతుడునై సనాతుడునైన నేనే ఉన్నాను బాబు. అయితే ఏమైందండి ఈ జీవుడు గారి పని? ఈ పంచేంద్రియాలు, ఈ అనుభవాల వలన స్థానికర్షతి, ప్రకృతి అంటే ఈ మాయ వాడిని పట్టేసింది, లాగేసింది. నన్ను తెలుసుకోలేకుండా. ఘటాకాశం ఉంది, ఓ పాత్రలో ఆకాశం ఉంది, స్పేస్. ఈ స్పేస్ ఆకాశము తాలూకా పార్టా లేకపోతే ఆకాశమేనా? అలాగే ఈ చైతన్యం ఆ చైతన్యం యొక్క పార్టా, ఆ చైతన్యమేనా? ప్రధానములు అంటే విస్తారాలు, స్థిరచర నికరములుగా వ్యాపించి ఉన్నా ప్రజ్ఞానాంశు అనగా చిదాభాస. ఉపలబ్ధిరేవ భోగ. భోగం అంటే ఏమీ లేదు, ఆ విషయం తెలియడమే భోగం, తెలివియే ఉపభోగం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అన్నారు కదా. చిత్ ప్రజ్ఞానం ప్రకటమవుతూనే చిదాభాస లేక ప్రజ్ఞానాంశు ప్రతానై భుక్వా భోగాన్ స్తవిష్టాన్. స్థూలతమమైన భోగములు, రెండు రకాల భోగాలు, స్థూల భోగాలు, సూక్ష్మ భోగం. స్థూల భోగాలన్నవి జాగ్రత్తలో ఉంటాయి. ఎందుకు స్థూలమన్నారో చెప్పుకున్నాము. మనసు సూక్ష్మేంద్రియం ఉంటుంది, అయినా కూడా స్థూలమైనటువంటి శరీరము ప్రమేయం ఎక్కువగా ఉంటుంది, విషయాలు స్థూలంగా ఉంటాయి. కాబట్టి తవిష్టాన్ భోగాన్, భోగాలు సుఖ దుఃఖాలు. మళ్ళీ తిరిగి పునరపి ఏమిటైంది?
కామజన్యాన్, కలలో ఎప్పుడు ఒక ఆయన పేకాటే వస్తుంది ఆయన అంటూ ఉండేవారు. నేను కలగంటే చాలా పేకాట్లు ఎప్పుడు కళ్ళలో గెలిచేసేవాడిని అండి అని. మరి నిజ జీవితంలో అంటే ఎప్పుడు ఓడిపోతూనే ఉండేవాడినండి అని. ఎందుకు అలా వస్తుంది? ఆయన ధిషణోద్భాసితాన్, బుద్ధిలో ఆ వ్యసనము పేకాట అనేటటువంటి వాసన గట్టిగా నిలిచి ఉంది కాబట్టి ఆయనకి ఎప్పుడూ అదే వస్తుంది కళ. ఎందుకు? ధిషణోద్భాసితాన్ కామజన్యాన్, బుద్ధి నుంచి విక్షేపించబడిన, ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద మైండ్, ధిషణోద్భాసితాన్ కామజన్యాన్. అంతేనా? ఇంకొక మాట ఉంది, దేహేంద్రియ సంఘాతంలో ప్రకటమై కిరణముల సముదాయమై జాగ్రత్త అవస్థలో స్థూల భోగాలను, అంతటితో ఆగకుండా స్వప్నావస్థలో మనస్సుతో విక్షేపింపబడినటువంటి మనస్సులోని సంకల్పముల నుండి పుట్టిన ధిషణోత్పాచితాన్ కామజన్యాన్ అనుభవిస్తూ పరబ్రహ్మయ్య మరి భోగిస్తున్నాడంటే మరి జీవుడు ఏమిటయ్యాడంటే జీవుడికి భోగం ఉంటుంది. జీవుడు కర్త కాదు, భోక్త కాదు. పరమాత్మ కర్త కాదు, భోక్త కాదు. ఆ చేతనయే కర్త, అదే ప్రమాత అంటున్నాం కదా. వాడే ఎవడైతే చేతన పురుషుడో వాడే ఆ విజ్ఞానాత్మ, చేతన పురుషుడు. నువ్వు చదువుకోలేదురా నాన్న, నీ చిచ్ఛాయరే చదువుకుంది అన్నారు కదా అనుభూతి ప్రకాశంలో. ఆ చిచ్ఛాయ లేకపోతే చిదాభాస అదే పరబ్రహ్మలో కలిసిపోవడమే జ్ఞానము. అజ్ఞానం చేత తాను దేవుని నుండి విడివడి ఉన్నాడు అనే నేను అనే భ్రాంతిలో ఉన్నాడు. నేనే చేస్తున్నాను, కర్త అహమితి మన్యతే అన్నాడు. నేను ఏనాడు కూడా ఆ ఈశ్వరుని కంటే భిన్నముగా లేను. నేను ఈ జడ ప్రకృతిని కాను, క్షేత్రమును కాను, క్షేత్రజ్ఞుడను. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని క్షేత్రముల యందు, అన్ని జీవుల యందు క్షేత్రజ్ఞుడుగా చైతన్యంగా నన్ను తెలుసుకో. అజ్ఞానము అవిద్య మాయ వలన నేను ఈశ్వరుని కంటే వేరు అనే భ్రాంతి. అఘటిత ఘటన పటీయసి మాయా అన్నారు మాయా పంచకంలో. ఏదైతే సంభవము కాదో అది సంభవమా అన్నట్లుగా చేసేదానినే మాయ అంటారు. జాగ్రత్తలో మనసు యొక్క సంకల్పాల నుండి పుట్టినటువంటి సూక్ష్మభోగాలను మనసుతో అనుభవిస్తూ, అంటే జాగ్రత్త అనుభవాలనే స్వప్నంలో మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకుంటూ వస్తున్న వలన స్వప్నావస్థను జాగ్రత్త అవస్థను రెండింటినీ వ్యాపించి ఉన్న చైతన్యము పరబ్రహ్మం తర్వాత ఏం చేస్తోంది? నిద్రావస్థలోకి పోతుంది. భోగాలన్నిటినీ పీత్వా సర్వాన్ విశేషాన్, తనలోకి మిరింగేసి స్వపీతి సుషుప్తిని వ్యాపించి ఉన్నది పరబ్రహ్మ. రూపజ్ఞానం ఏమైంది? పోయింది, విలీనమైపోయింది. ప్రమాత ఏడి లేడు, ప్రమేయేది లేదు, ప్రమాణము ప్రమేయం అన్ని డిజాల్వ్ అయిపోయింది, అంటే విలీనమైపోయింది. ఇంద్రియ మనోనుభవాలన్నిటినీ మిరింగేసి పీత్వా త్రాగేసి ఏం చేస్తున్నాడు? స్వపీతి మధుర భుక్, ఆనందంగా నిద్రిస్తున్నాడు. సంసారానికి ఆనందానికి, నిరంతరానందమైన పరమాత్మకు సంసారం అనే మాయా కార్యానికి మధ్యలో ఉన్న అవస్థ ఈ సుషుప్తి అవస్థ. మధుర భుక్, ఆనంద రూపంగా ఎవరున్నారు? పరబ్రహ్మ. మరి నేను పడుకున్నట్టు అనిపిస్తుంది, మాయేరనా భోజయన్న, మేము భోగిస్తున్నామా అన్నట్లుగా, మా చేత అనుభవం అవుతున్నదా అన్నట్లుగా అనుభవింపజేయచ్చు. నేను అనుభవిస్తున్నానట్లు తెలుస్తుంది. అదేనయ్యా విచిత్రం. మాయయా భోజయన్న అన్నారు. అక్కడ వరకు వచ్చాం. సో చూద్దాం. ప్రజ్ఞానాం సుప్రతానై స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్. ప్రజ్ఞానాం సుకిరణముల వలన స్థిరచర సముదాయమునంత ఉంటూ అన్ని అనుభవాలలో, అన్ని ప్రాణులలో, అన్ని లోకములలో వ్యాపించి ఉన్న పరమాత్మకు నమస్కారము. ఆ పరమాత్మ ఏం చేస్తున్నారు? భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్, స్థూలభోగములను ఈ జాగ్రత్త యందు అనుభవిస్తూ పునరపి ఇంకా అంత చాలక ధిషణోత్పాచితాన్, ఈ బుద్ధిలో ఉన్నటువంటి వాసనలు కర్మఫలముల వలన ప్రొజెక్ట్ అయినటువంటి కామజన్యాన్ వాటన్నిటినీ భోక్త్వా భోగాన్ సూక్ష్మ భోగములను అనుభవిస్తూ పీత్వా సర్వాన్ విశేషాన్, అన్ని విశేషములు నిర్విశేషమైపోయి వాటన్నిటినీ మృంగేసి తాగేసి స్వపితి
హాయిగా మధుర భుక్ స్వపితి ఆనందంగా నిద్రిస్తుంది. అయితే నేనే చేస్తున్నట్టు అనిపిస్తుంది, అది మాయయ్యారా? ఇప్పుడే చెప్పానుగా మాయ గురించి నీకు, అదే అర్థం చేసుకో. భోజయన్నహా, నేనే అనుభవిస్తున్నానా అన్నట్లు ఉన్నటువంటి అటువంటి పరబ్రహ్మమునకు యత్ తత్ నతోస్మి, యద్ బ్రహ్మ తద్బ్రహ్మ నతోస్మి, బ్రహ్మ యత్ నతోస్మి. ఇంకా ఒక్క మాట ఉండి, రెండు మాటలు ఉన్నాయి. మాయా సంఖ్య తురియం పరమమృతం అనే దానిని మనము లక్ష్మీవారం నాడు చూద్దాం. సో ఇక్కడతో ఈ అధ్యయనం పూర్తయింది. ఒక్కసారి ఈ శ్లోకాన్ని మనసులో మీరు కూడా చదువుకోండి, నేను చదువుతూ ఉంటాను. ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరనికరౌ వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నః మాయా సంఖ్యా తురీయం పరం అజమమృతం బ్రహ్మయత్తన్నతోస్మి, బ్రహ్మయత్తన్నతోస్మి. Thank you.